మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మనందరికీ కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. మొదటిగా గడిచిన మాసం మొత్తం కూడా, గడిచిన వారము అలాగే గడిచిన మాసం ఆగస్టు మాసం మొత్తం కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి భద్రపరిచి మరి యొక్క నూతన మాసమును మనకు అనుగ్రహించినందుకు దేవాది దేవునికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే చేరి వచ్చిన మీ అందరికీ చాలా శుభములు. చాలా ఇదంటే మన యొక్క ఆత్మీయ జీవితం మొత్తం కూడా ఈ యొక్క త్రిత్వ కాలం మొత్తం కూడా కట్టబడుతూ ఉండాలి, ఫలిస్తూ ఉండాలి, ఫలభరితమైన జీవితంలో ఉండాలనే మన యొక్క ఈ యొక్క త్రిత్వ కాలం మొత్తం యొక్క ఉద్దేశం. కాబట్టి ఈరోజు మరి యొక్క ఆదివారంలోకి మనల్ని దేవుడు ప్రవేశింపజేస్తున్నాడు. అంతేకాకుండా ఈ యొక్క సెప్టెంబర్ మాసంలోకి మనల్ని క్షేమంగా, గడిచిన మాసంలో ఎన్నో సమస్యలు, ఎన్నో శోధనలు, ఎన్నో ఇబ్బందులు అయినప్పటికీ వాటిలన్నింటినీ దాటేసుకొని దేవుడు సెప్టెంబర్ మాసంలోకి ప్రవేశింపజేసిన ఆ దేవాది దేవునికి మరి ఒకసారి మన హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్య భాగంలో మనం చదవబడిన వాక్య భాగంలో అపోస్తులైన పౌలు గారు తిమోతిలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనము ఒకసారి మనం చదువుకొని 15, 16 వచనం ఒకసారి చదువుకొని ధ్యాన భాగంలోకి మనం ప్రవేశిద్దాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడి తిని. చాలని చిన్న సరే ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, గడిచిన మాసం మొత్తం కూడా నువ్వు మమ్మల్ని కాచి కాపాడినందుకు, భద్రపరిచినందుకు మరొకసారి ప్రభువా నీకు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా గడిచిన మాసంలో ఎన్నో శోధనలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు అయినప్పటికీ ప్రభువా నువ్వు కనికరించి కృప చూపించి నీవు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి మరి యొక్క నూతన మాసం సెప్టెంబర్ మాసంలోకి మమ్మల్ని ప్రవేశింపజేసి ఈ మొదటి దినమున, మొదటి ఆదివారమున ఆరాధించుకోవడానికి ప్రభువా నువ్వు సహాయం చేస్తున్నావు. అందుకు స్తోత్రం అయ్యా. అలాగిన ప్రభువా నీ వాక్యము మా పాదములకు దీపమును, మా త్రోవకు వెలుగునగినది. ప్రభువా అయ్యా నీ వాక్యం మేము ధ్యానం చేసుకోబోతుండగా మాకందరికీ వినగలిగే చెవి, గ్రహించగలిగే ఆత్మ, లోబడే మనసు దయచేయమని వేడుకుంటున్నాం. ప్రభువా అయ్యా నీ సన్నిధిలో నిలబడుతున్న నేను ఒట్టివాడిని, అయోగ్యుని, అపాత్రుని. ప్రభువా నీవే నన్ను నీ సిలువు చాటును మరుగుపరుచుకొని నీ బిడ్డలకి ఏ మాటలు, ఏ వాక్యమైతే అవసరమో ప్రభువా ఆ వాక్యాన్ని నువ్వు వినిపింపు చేయమని వేడుకోవచ్చు. నిన్నే స్తుతిస్తూ ఘనపరచుకుంటూ ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఎవరెవరైతే వింటున్నారో వారితో కూడా నువ్వు మాట్లాడమని, సంధించమని వేడుకోవచ్చు. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. మరొకసారి చాలా అపోస్తులైన పౌలు తిమోతిలకు రాసిన పత్రికలో మనము మొదటి అధ్యాయంలో కొన్ని వాక్య భాగాలు చదువుకుంటూ వచ్చాము. మనకందరికీ పౌలయ్య గారి గురించి, అపోస్తులైన పౌలు గారి గురించి మనందరికీ బాగా సుపరిచితం. పౌలు గారు బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలో పౌలు గారు రాసిన పత్రికలు ఎవరు కూడా రాయలేరు. పేతురయ్య గారు, అపోస్తులైన పేతురు గారు అంటే యేసుక్రీస్తు ప్రభువు శిష్యులు పేతురు గారు 2 పత్రికలు రాశారు. అలాగే మొదటి పేతురు పత్రిక, 2వ పేతురు పత్రిక. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యుడైన యోహాను గారు, పరిశుద్ధుడైన యోహాను పత్రికలు, సువార్త, ప్రకటన గ్రంథం ఇవన్నీ రాస్తూ వచ్చారు. 3 పత్రికలు, 5 అనుకోవాలి, 3 పత్రికలు, 1 సువార్త, 1 ప్రవచన గ్రంథము, ప్రకటన గ్రంథం, ఈ 5 రాస్తూ వచ్చారు. అయితే ఈ యొక్క సువార్థికుల్ని లేదంటే శిష్యుల్ని మించిపోయి కూడా పౌలయ్య గారు 14 పత్రికలు రాశారు. రోమిలకు రాసిన పత్రిక మొదలుకొని
హెబ్రీయులకు రాసిన పత్రిక వరకు అన్నీ కూడా పైన అపోస్తులైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక. అపోస్తులైన పౌలు గారి చరిత్ర చూస్తే ఎంత భయంకరమైన చరిత్ర. పౌలయ్య గారు ఏమంటారంటే, నేను పాపులలో ప్రధానుని అని అంటారు. పాపులలో ప్రధానుడు అంటే ఏంటి? పాపుల్లో జాబితాలు చూస్తే కొంతమంది మనం ఏం చేస్తామంటే, మనం ఒక్కొక్కసారి అంచనా వేస్తూ ఉంటాం. క్లాసులో ఎవరెవరు గొడవ చేస్తారా అంటే, అందరికంటే వీడు ఎక్కువ చేస్తాడండి, అందరికంటే ఈ అమ్మాయి ఎక్కువ గొడవ చేసిద్దండి అని చెప్పి చెప్తారు. అంటే అందరిలోకెల్లా ఎక్కువ శాతం, ఎక్కువ వర్స్ట్ అన్నట్లుగా, అంటే బెస్ట్ వర్స్ట్ అన్నట్టుగా వేస్తారు. అలాగే పౌలు గారు అనుకుంటా తను తాను అనుకుంటాను, నేను ఐఆమ్ ది గ్రేటెస్ట్ సిన్నర్, నేను పాపులలోకెల్లా ప్రధాని పాపిని అని చెప్పి తను తాను ఏమనుకుంటున్నాడు, తగ్గించుకొని నేను ఎంత ఘోర పాపినని తెలుసా? పూర్వము నా పరిస్థితి ఎట్లా ఉండేదంటే, నేను దేవుణ్ణి ఎరగనప్పుడు, క్రీస్తుని చూడనప్పుడు, క్రీస్తు యొక్క దర్శనం పొందుకున్నప్పుడు నేను ఎలాంటి వాడిని అంటే, పూర్వము దోషకుడును, హానికరుడిని, హింసకరుని. ఐ వాజ్ ఏ వైలెంట్ పర్సన్, ఐ వాజ్ ఏ పర్సిక్యూటర్. నేను ఒక పర్సిక్యూటర్ను, నేను హింసించేవాడిని సంఘాన్ని. అలాగే వైలెంట్గా ఉండేవాడిని, చాలా వైలెంట్గా చాలా క్రూరంగా ఉండేవాడిని. అలాగే నేను ఎట్లా ఉండేవాడిని, బ్లాస్ఫేమర్గా ఉండేవాడు, దోషకుడిగా ఉండేవాడిని, దేవుని బిడ్డలు నేను దూషిస్తూ ఉండేవాడిని, అవమానపరుస్తూ ఉండేవాడిని. అలాంటి ఇబ్బందులు కలిగజేసిన నన్ను ఆయన యొక్క కృప చొప్పున నేను తెలియజేశాను, అవిశ్వాసం వలన చేశాను, కాబట్టి నేను కనికరించబడ్డాను. అంతేకాకుండా మన దేవుడు ఎవరు అని అంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిననే మాట, ఈ లోకం వచ్చానన్న మాట ఎలాంటిది? అది పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అని చెప్పేసి. ఒకసారి చూడండి, అది వచ్చిన ఎట్లా ఉండదు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది, అట్టి వారిలో నేను. అంటే యేసు క్రీస్తు ప్రభు నిజంగా పాపం రక్షించడానికి వచ్చాడు అనడానికి ఉదాహరణ ఎవరంటే నేనే, ఎవరో కాదు, నేనే ఉదాహరణ. ఇలాంటి భయంకరమైన నన్ను రక్షించుకున్నాడంటే ఆయన ఎంత నమ్మదగిన వాడు, నమ్మకమైన వాడును, పూర్ణాంగీకారమునకు యోగ్యమైన వాడు. ఇంక ఈయన్ని ఖచ్చితంగా మనం యేసుక్రీస్తు ప్రభువు వచ్చిందే ఇందుకోసం అని చెప్పి మనం రూఢిపరచాల్సిందే, అంగీకరించాల్సిందే, ఇందులో నో డౌట్ ఎట్టాలని చెప్పేసి పౌలు గారు చెప్తూ, ఎందుకంటే నేను ఐఆమ్ ద గ్రేటెస్ట్ ఇన్ సిన్స్, డూయింగ్ సిన్స్. నేను పాపం చేసేవాళ్ళు ప్రధానుడిని, చాలా ఘోరమైన పాపాలు చేశాను, నేను కనికరించబడ్డాను. ఎందుకు? వై? వాట్ ఈస్ ద రీజన్ అని అంటే, ఇక్కడ తర్వాత వచ్చిన చూడండి 16వ వచనంలో, నిత్య జీవము నిమిత్తము, చాలు, నిత్య జీవము నిమిత్తం తనను విశ్వసింపరు, ఫర్ ది ఎటర్నల్ లైఫ్. ఎందుకు నన్ను రక్షించుకున్నాడు? ఎందుకు పైనుంచి దివి నుంచి భూమికి దిగి వచ్చాడు? ఎందుకు ప్రధాన పాపైన నన్ను వెతికి పట్టుకున్నాడంటే, ఎందుకనంటే నిత్య జీవం నిమిత్తం. తన్ని ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళందరికీ నిత్య జీవం కలిగించడానికి, నిత్య జీవం ఇవ్వటానికి ఆ దేవుడు మన కోసం, పైగా నేను మాదిరిగా ఉండటానికి. నేను మాదిరిగా ఎందుకంటే నా అంతట దుర్మార్గుడు కూడా ఉండండి, నన్నే రక్షించాడు. ఒక్కోసారి కొంతమంది టెస్టిమనీ ఇస్తూ ఉంటారు, ఏమండి నేను ఎంత భయంకరమైన త్రాగుబోతున్నా తెలుసా, తాగి ఎక్కడ పడితే అక్కడ దిగంబరంగా రోడ్ల ప్రక్కన పడిపోతూ ఉండేవాడిని. నన్ను రక్షించుకున్నానంటే ఆ దేవుడు ఎంత కృపగల దేవుడు. నేను ఈరోజు బతికి బట్ట కడుతున్నానంటే, లేదంటే ఈరోజు నేను ఇలాగ నా మంచి బట్టలతో నేను ఇలా ఉన్నానంటే అది కేవలం దేవుడి కృపనయ్యా. నన్ను చూడండి అని చెప్పేసి కొంతమంది ఏం చేస్తుంటే ఆ ఊర్లో విట్నెస్గా ఉంటారు. ఇంకొంతమంది ఉన్నారు, అయ్యా నేను ఎంత భయంకరమైన పూజలు చేసేవాడు, విగ్రహారాధన చేసేవాడు, నేను మొక్కని దేవతా దేవుడు అంటూ లేడు, కానీ నన్ను దేవుడు వెతకి రక్షించాడు, నా ఎడల కృప చూపించాడు. నిజంగా వాస్తవానికి చెప్పాలంటే నేను దేవుడికి ఎంత వ్యతిరేకంగా, ఒకప్పుడు కొంతమంది ఉంటారు, దేవుడి నామాన్ని అవమానపరిచేవాడు ఉంటారు, ప్రార్థనకి వెళ్తుంటే అవమానపరుస్తారు, బైబిల్ పట్టుకుంటే అవమానపరుస్తారు, ఆభరణాలు తీసేస్తే అవమానపరుస్తారు, ఇంకా దేవుని బిడ్డలంటే ఎంత వాళ్ళకి హేళనగా ఉండేది. ఎప్పుడైతే దేవుళ్ళలోకి వచ్చారో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ప్రవర్తన విషయంలో, అమ్మమ్మ నేను ఒకప్పుడు ఎంత భయంకరంగా దూషిస్తూ వచ్చాను, అయ్యా నన్ను క్షమించయ్యా, నాకు చాలయ్యా, నువ్వు ఉన్నావు, నాకు చాలు, నన్ను కనికరించావంటే నువ్వు ఎంత గొప్ప దేవుడు, ఇంకా నీ తర్వాత ఇంకా నా అంత దుర్మార్గుడు కూడా ఉండాలి మనమే అనుకుంటాం. ఇంకోటి చెప్పి నువ్వు నమ్మిన నమ్మపోయినా నేను ఎంత తోడును, ఎంత భయపడు నాకు తెలుసు, కానీ నన్ను దేవుడు ప్రేమించాడు, నన్ను మార్చాడు. నాకు ఎందుకంటే ఇంక నాకేం చాలు. అది పౌలు గారు ఒక మాదిరి చూపిస్తున్నాడు. ఆయన ఆ క్రైస్తవ సంఘానికి మాదిరి చూపిస్తున్నాడు. ఈ తిమోతి గారు ఎవరంటే ఎఫేసీ సంఘానికి నాయకుడు. ఎఫేసీ అనే ఒక సంఘం ఉంది కదా, చిన్న ఆసియా ప్రాంతంలో ఎఫేసు, గలతీ, ఎఫేసు,
అలాగే తెస్సలోనిక, బెరయ కొన్ని సంఘాలు ఉన్నాయి కదా. ఆ సంఘాలు ఒక సంఘం పోయినసారి ఫిలిప్పి సంఘం గురించి మాట్లాడుకుంటూ వచ్చారు. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాశాడు పత్రిక, తెస్సలోనికి రాశాడు. ఆ సంఘాల్లో ఒక సంఘమైన ఎఫెసీ సంఘానికి తిమోతి గారిని నాయకుడిగా లేదా అధ్యక్షుడిగా లేదంటే పాస్టర్గా ఏర్పాటు చేస్తూ వచ్చాడు. ఈ పాస్టర్గా ఏర్పాటు చేస్తూ ఒకప్పుడు తన స్థితిని తెలియపరుస్తూ వచ్చాడు. మీరు ఎట్లా ఉందంటే మీరు ఇలా ఉండకూడదు అని అంటూ, నేను ఒకప్పుడు ఎలాంటి వాడిని. చూడండి 1వ అధ్యాయం 3వ వచనం చూస్తే, నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను, మితము లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధం కలిగి ఉన్నవి కనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవల్లని నిన్ను హెచ్చరించిన ప్రకారం. అంటే ఇక్కడ కొంతమంది కొన్ని వివాదాస్పదమైన అంశాల గురించి మాట్లాడు. మితము లేని వంశావళులు, నా జాతి గొప్ప, నా కులం గొప్ప, లేదంటే నా యొక్క వంశవృక్షం గొప్ప అని కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు. మితము లేని వంశావళులు లాంటి వాటి గురించి మీరు క్రీస్తుకు వేరుగా ఉండకూడదు. ఇక్కడ ఏమంటారంటే అలాంటి విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక ఏ విధంగా వివాదాస్పదమైన వాక్యాలు ఏంటి అయ్యి, ఈ వివాదాస్పదమైనవి ఇలాంటి వాటి జోలికి మనము పోకూడదని హెచ్చరిస్తూ వచ్చాడు. ఎవరికి? తిమోతి గారికి హెచ్చరిస్తూ వచ్చి, ఈయన కూడా నేను ఎలాంటి వాడిని, ఒకప్పుడు క్రైస్తవ మతానికి వ్యతిరేకమైన మతమైన యోధ మతంలో ఉంటూ ఏ విధంగా ఉండేవాడిని, నేను హింసకుడిగా ఉండేవాడు. మొట్టమొదటిగా హింసించిన వాళ్ళు పౌలు గారు ఒక వ్యక్తిని హింసిస్తున్న వ్యక్తిగా ఆయన ఒక సాక్షిగా ఉన్నాడు. ఎవరైనా? స్టెఫన్ని రాళ్ళతో కొట్టినప్పుడు ఈయన ఒక సాక్షిగా, ఆయన వస్త్రాల దగ్గర కాపలా ఉండి సాక్షిగా ఉన్నాడు. స్టెఫన్ ఎలాంటి వాడు తెలుసండి? బైబిల్ గ్రంథంలో ఆయన గురించి ఒక సాక్ష్యం ఉంది. ఏర్పాటు చేయబడిన సంఘ పెద్దలో మొట్టమొదటి హతసాక్షి, బాప్తిస్మం ఇచ్చి యోహాను తర్వాత మొట్టమొదటి హతసాక్షి స్టెఫన్. రాళ్లతో కట్టుబడి భయంకరంగా చంపింపబడిన వ్యక్తి. మరి ఆయన చంపించడానికి ఎవరు కారకుడయ్యాడు? పౌలు గారు అయ్యాడు. అందుకనే నేను ఎలాంటి వాడో తెలుసా? పూర్వము హానికరుని, దోషకుడిని, హింసకుడు అయ్యాడు. ఇలాంటి ప్రధాన పాపని నన్ను దేవుడు కనికరించాడు. ఇంకో చోట రాయబడింది చూడండి, గలతీయులకు రాసిన పత్రికలో కూడా తన గురించి తను ఒకప్పుడు తన స్థితి ఎట్లా ఉండేదనేది తెలియపరుస్తూ వచ్చాడు. 13వ వచనం, మొదటి అధ్యాయం 13వ వచనం. పూర్వమందు యోధ మతస్థుడై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయించు నా పితరుల పారంపర్యాచారమందు విశేషాసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన వారి అనేకుల కంటే యూదుల మతంలో ఆధిక్యత నొందితనని నా నడవడిని గురించి మీరు అయ్యా మీకు తెలుసు, అయ్యా గలతీ సంఘస్తున్నారు, మీకు తెలుసు నేను అలాంటి వాడు తెలుసు. పూర్వం నేను ఎలాంటి దౌర్భాగ్యుడినో, దుర్మార్గుడినో, హింసకుడినో, నేను ఎలాంటి వాడిని మీకు తెలుసు. నేను అక్రమంగా ప్రవర్తిస్తూ వచ్చాను, హింసిస్తూ వచ్చాను దేవుని బిడ్డల్ని. అయితే దేవుడు ఈరోజు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ఆయనకు వచ్చిన దర్శనం గురించి మాట్లాడుతున్నాడు. నాకు ఎవరి దగ్గర నేను నేర్చుకోలేదు. ఎవరో నాకు యేసు ప్రభు వారి దేవుడు అని చెప్తే నేను నమ్మను. నాకు ప్రత్యక్షంగా నాకు దేవుడు కనిపించాడు. ప్రత్యక్షంగా ఆయన స్వరాన్ని నేను విన్నాను. నేను రుచి చూచి ఎరిగానే కానీ నేను ఎవరో చెప్తే కానే కాదు అని చెప్పేసి ఆయన రూఢిగా చెబుతూ నిజంగా నాతో మాట్లాడాడు. ఎక్కడ మాట్లాడాడు పౌలు గారితో? దేవుడు దమస్కు మార్గంలో మాట్లాడుతూ వచ్చాడు. దమస్కు మార్గంలో ఆయన వెళుతూ ఉన్నప్పుడు ఆయన ఒకేసారి ఆ గుర్రం నుంచి కింద మీద పడి ఆ వెలుగు స్పార్క్ లాగా ఆయన తాకినప్పుడు ఆ యొక్క వెలుగుల నుంచి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఎవరు మాట్లాడుతూ వచ్చాడు? సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు అనంటే, ఎవడో ప్రభు నువ్వు అనంటే, అయ్యా నువ్వు ఎవరినైతే హింసిస్తున్నావో ఆయన్నే నేను. అంటే నువ్వు ఎవరిని? సంఘాన్ని హింసిస్తున్నావు, నా సంఘాన్ని హింసిస్తున్నావు అని చెప్పేసి. ఇంకో చోట కూడా ఒక వ్యక్తి కూడా పౌలు గారి గురించి మాట్లాడతాడు. పౌలు గారిని నువ్వు వెళ్ళి ప్రార్థన చేసిరా, ఆయన గురించి ప్రార్థన చేసిరా అంటే ఆయన ఏమంటాడు తెలుసా? చూడండి, మాలాంటి పాస్టర్ గారు ఆయన 9వ అధ్యాయం చూడండి. 9వ అధ్యాయంలో క్షమించండి, అపోస్తల కార్యం 9వ అధ్యాయం 9వ అధ్యాయం 13వ వచనం చూడండి. అందుకు అననీయ ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి
అనేకుల వలన వింటిని. దమస్కులో ఉన్నాడండి. నేను దమస్కులో ఉన్న అననీయ అనే ఒక మంచి విశ్వాసం. ఈ విశ్వాసని దేవుడు ఏమన్నాడు తెలుసా? అయ్యా వెళ్ళి పౌలు గారికి వెళ్ళి ప్రార్థన చేయాలన్నాడు. చూడండి అక్కడ 10వ వచనంలో, దమస్కులో అననీయ అని ఒక శిష్యుడు నేను ప్రభు దర్శనమందు అననీయ అని అతన్ని పిలువగా అతడు ప్రభువా ఇదిగో నేనున్నాను. అందుకు ప్రభు నీవు లేచి చెన్నని దనబడిన వీధికి వెళ్ళి యోదా అనువాని అంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయించున్నాడు. అట్లా ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన మాలాంటి శిష్యుడే అననీయ అంటాడు, అబ్బా వద్దు ప్రభా, ఒక భయంకరమైన విగ్రహారాధికులాగా అతడు భయంకరమైన త్రాగుబోతు, తిట్టుపోతూ, తిరిగిపోతూ, నేను వెళ్ళి ప్రార్థన చేయను, ఒకప్పుడు నన్ను కూడా దూషించాడు అయ్యా అన్నట్టుగా మనం చెప్తాం. అంతేనా కదా? ఎప్పుడన్నా ఇలాంటి దర్శనమే నాలాంటి వాడు కలిగింది అనుకోండి, వీధులు వెళ్ళేటప్పుడు నన్ను తిట్టానుకో, పెద్ద బయలుదేరాడంటే పాస్టర్ 5 అని చెప్పి నన్ను తిట్టాడు అనుకోండి, దేవుడు నన్ను దర్శనంలో వచ్చింది వెళ్ళి అన్నిటికీ ప్రార్థన చేయాలంటే నేను వెళ్తానా? నా మనసు అంగీకరించిద్దా? ప్రభావం వాడు మామూలు మళ్ళీ కొడతాడు ప్రభావం, ఆల్రెడీ అంతకుముందు నన్ను తిట్టాడు, ఇప్పుడు వెళ్తే మనం కొడతాను వద్దయ్యా అని చెప్పేసి మనం దేవుడిని ఎక్స్క్యూజ్ అడుగుతాం. అట్లాగే అననీయాన్ని దర్శించగానే అయ్యా వాడు ఎంతమంది హింసించాడు, వాడు కీడు చేశాడు అయ్యా, కీడు చేసిన వాడి దగ్గర నన్ను ఎట్లా ఇవ్వమంటావు? నేను చాలా మంది గారు విన్నాను, వాడు మా పట్టణంలో యెరూషలేము పట్టణంలో భయంకరంగా వాడు టార్చర్ పెట్టాడు, విశ్వాసం టార్చర్ పెట్టాడంటే, లేదు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు నువ్వు వెళ్ళు అంటాడు. చెప్పిన మాటిని అననీయ వెళ్ళి ఆయన మీదకి వెళ్ళి చేతులు ఇచ్చి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేయగలనే ఆయన కళ్ళలో పొరలో రాలిపోతూ వచ్చిన. మరి పౌలు గారి స్థితి ఎలాంటిదంటే, ఒకప్పుడు దోషకుడు హానికరుడు హింసకుడు, దేవుడు తన్నే మార్చుకున్నాడు. అప్పుడు అంటున్నాడు, అయ్యా నేను పాపులో ప్రధాన పాపినైనా కూడా నిత్య జీవం నిమిత్తం నన్ను ఏం చేశాడు? దేవుడు రక్షించాడు. ఆయన ఉద్దేశం, దేవుడి ఉద్దేశం ఏంటంటే పాపులను రక్షించుటకు, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు అయ్యా. అందులో ఒకటి నిరసించిపోయేవాడిని, ఒక ప్రధాన పాప నన్ను రక్షించడానికి దేవుడు ఏం చేశాడు? నన్ను నమస్క మార్గంలో నన్ను రక్షించాడు, నన్ను కాపాడాడు అయ్యా అని చెప్పి చెబుతూ దేవుడి యొక్క కనికరాన్ని, దీర్ఘశాంతాన్ని చెప్తా వస్తాను. అలాగే యేసుక్రీస్తు ప్రభువు భూమి మీద ఉన్నప్పుడు బెతస్దా అనే కోనేరు దగ్గరికి ఒక సందర్భంలో వెళ్తూ వచ్చాడు. మనం యోహాను సువార్త 5వ అధ్యాయం చదువుకుంటూ వచ్చాడు. బెతస్దా అనే కోనేరు దగ్గరికి వెళ్తే అక్కడ కోనేరు దగ్గర చాలా మంది ఉంటారు. ఆ బెతస్దా అనే కోనేరు దగ్గర ఎందుకు ఉంటారంటే అక్కడ ఒక 5 మండపాలు ఉన్నాయి. ఆ మండపంలో ఒక కోనేరు ఉంది. ఒక కోనేటికి ఎన్ని మండపాలు ఉన్నాయని రాయబడి ఉందంటే అక్కడ 5 మండపాలు ఉన్నాయి. కోనేరు ఉంది, అక్కడ కోనేటికి 5 మండపాలు ఉన్నాయి అన్నమాట. ఆయా సమయాలకు ఏం చేసిందంటే ఒక దేవదూత వచ్చి అక్కడ నీటిని కదిలించడం జరుగుతూ ఉండేదట. నీటిని జరుగుతూ ఉన్నప్పుడు ఎప్పుడైతే మొట్టమొదటిసారిగా దేవదూత కదిలించడంతోనే వెంటనే ఎవరైతే ఆ నీటిలో మునుగుతారో వాళ్ళు వెంటనే కూడా స్వతత పొందుతూ ఉంటారు. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని ఏం చేశాడంటే దేవుడు ఒక దినాన్న చూసి స్వస్థత పడబోతున్నావా నువ్వు అని అన్నాడు. యు వాంట్ టు బి హీల్డ్, నువ్వు స్వస్థత పొందాలని నీకు ఇష్టంగా ఉందా అంటే, అయ్యా నేను ఆ కోనేటి దగ్గరికి ఎప్పుడైతే దేవదూత ఆ నీటిని కదిలిస్తారో, ఆ కదిలించిన తర్వాత అక్కడికి వెళ్ళి నేను మునుగుదాం అనుకునే లోపు వేరొకళ్ళు వచ్చి ఆ నీటిలో మునిగేస్తున్నారయ్యా. నేను ఇన్ని సంవత్సరాల నుంచి అందుకే నాకు స్వస్థత దొరకలేదు అని చెప్పేశాను. అంటే బహుశా ఏమనుకున్నా అంటే యేసు ప్రభువు వారు వచ్చి నువ్వు స్వస్థపడబోతున్నావా అంటే ఆయన ఏమనుకుని ఉంటాడంటే ఎప్పుడైతే దేవదూత కదిలిచ్చిందో వెంటనే నన్ను ముంచుతాడేమో, నేను తీసుకెళ్ళి నన్ను ముంచుతాడేమో. అయ్యా ఇదయ్యా సంగతి, నేను 35 సంవత్సరాల నుంచి ఎంతో ఎదురు చూస్తున్నాను అయ్యా, నేను అక్కడికి వెళ్ళలేకపోతున్నాను, నన్ను ఎవరు కూడా తీసుకెళ్తాను, ఒకవేళ నువ్వేమో తీసుకెళ్తామని తన హృదయం అనుకొని ఈ వివరణ ఎక్స్ప్లెనేషన్ మొత్తం ఇస్తున్నాడు. ఇది జరిగిన కారణం అయ్యా ఇన్ని సంవత్సరాల నుంచి నేను వై ఐ షుడెంట్ బి హీల్డ్, నేను ఎందుకు ఇంత మట్టుకు స్వస్థత పొందలేదని అంటే ఇక్కడే ఉన్నాను, స్వస్థత చేసే కార్యాలు ఇక్కడే ఉన్నాను కానీ నేను స్వస్థత పొందట్లేదు. కారణం ఏంటంటే నేను అక్కడికి వెళ్ళలేకపోతున్నాను అని చెప్పని అంటాడు. అప్పుడు అన్నాడు యేసుప్రభు వారు ఏమంటాడంటే, యేసుప్రభు వారి గురించి ఆయనకు తెలియదు కదా, నువ్వు లేచి నీ పరిపెత్తుకొని నడిచి వెళ్ళిపోను అంటాడు. వెంటనే లేవటం, పరుపు పెట్టుకోవడం, వెళ్ళిపోవటం. ఒక్కసారి ఏమైనా మామూలుగా మనం చూస్తే ఏమనుకోవాలి, ఎప్పుడో నుంచి సహజంగా మనకి ఒకవేళ కుంటివాడు తెలియకపోయినా పిచ్చివాడు తెలుసు కనిపిస్తూ ఉంటారు. ఒక పిచ్చివాడు ఎప్పటి నుంచో తిరుగుతూ బాగా పిచ్చి అట్లా చేస్తూ ఉన్నాడు. సడన్గా ఒకసారి చక్కగా తక్కువ టై కట్టుకొని సూట్ వేసుకొని వచ్చాడు మన దగ్గరికి. అసలు మనం ఏమనుకున్నాం చెప్పండి, కంప్లీట్లీ ఆస్టోనిష్డ్, మనం నిశ్చేషులైపోతాం, ఆశ్చర్యపోతాం. ఏంటి ఈ వ్యక్తి, ఎవరు ఇతనేనా? మా తెలుసు రామారావు అని ఒక అతను దాదాపు నా చిన్నతనం నుంచి
ఆల్మోస్ట్ 38 years అనుకోవాలి. ఇక్కడ రాయబడిన వ్యక్తి కూడా 38 years. ఆయన ఒకేసారి సడన్గా తక్కువ టై వేసుకొని సూట్ వేసుకొని పాస్టర్ గారు అన్నా అనుకోండి, అంతరం పడిపోతుంది, అంత నిశ్చేషుడు అయిపోతుంది. ఎందుకు అనంటే కారణం ఏంటి అని అంటే ఆయన అంతకుముందు స్థితికి ఇప్పుడు స్థితికి పూర్తి ఆపోజిట్గా ఉంది. ఇతని పరిస్థితి ఏంటంటే పరిపెత్తుకుని వెళ్ళదని వెంటనే ఆయన స్థితి అట్లాగే అయిపోయింది. అప్పుడు దాకా మేబీ ఆయన పక్షవాతం కలిగిన వ్యక్తి అయి ఉండొచ్చు, కుంటివాడు అయి ఉండొచ్చు, ఏదనేది ఇక్కడ రాయబడింది. వ్యాధిగ్రస్తుడు, వ్యాధి నొందినవాడు అని చెప్పి రాయబడింది. ఆ వ్యాధి నొందినవాడు బహుశా పక్షవాయం కలిగిన వాడైనా అక్కడికి వెళ్ళలేడు, కుంటివాడైనా ఆడికి వెళ్ళలేడు. ఊచకాలు కలిగిన వాడు, ఊచకాలు కలిగిన అంటే కుంటివాడు, ఆ కుంటివాడు కలిగిన అయింటే అక్కడ రాయబడిందండి. ఊచకాళ్ళు చేతులు అంటే కుంటివాడు లేదంటే పక్షవాయు గలవాడు, ఈ రెండింటిలో అర్థం వచ్చింది అనమాట. అయితే ఈ వ్యక్తి అక్కడికి ఏమైంది, వెళ్ళలేకపోతున్నాడు. అయితే దేవుడు స్వస్థపరిచాడు, యేసయ్య స్వస్థపరిచాడు. అప్పుడు శాస్త్రులు పరిచయాలు అనేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ అసలైన టాపిక్ ఉంది. శాస్త్రులు పరిచయాలు అని అంటే శాస్త్రులు పరిచయాలు వీళ్ళేంటి, శాస్త్రులు అంటే రాసేవాళ్ళు, లేఖికులు అని అంటారు. వీళ్ళు చట్టం అమలు చేయడానికి ముందు చట్టాన్ని చక్కగా రాస్తారు. పరిచయాలు శాస్త్రులు అమలు చేస్తారు. వీళ్ళలోనే పరిచయాల్లోనే యాజకులు ఉంటారు, ప్రధాన యాజకులు ఉంటారు అనమాట. ప్రధాన యాజకుల పేర్లు ఇద్దరు చెప్పండి మీరు, మీకు అందరికి తెలిసిన పేర్లే. ప్రధాన యాజకుల పేరు అన్న, కయప. యేసుప్రభు వారి సిలువేసే క్రమంలో అన్న, కయపలు ప్రధాన యాజకులుగా ఉన్నారా లేదా? కాబట్టి ప్రధాన యాజకులు అన్నమాట. పాత నిబంధనలు ప్రధాన యాజకులు ఒకటి చెప్పండి మీరు. ఆయన ప్రవక్త, ప్రధాన యాజకుడు అని అంటారు. అహరోన్, మీ అందరికీ తెలుసు ఆరోన్ అంటారు ఇంగ్లీష్లో. అహరోన్ ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు అంటే ఎట్లా ఉంటాడు తెలుసా మీకు? ప్రధాన యాజకుడికి ఏంటి తేడా ఏంటి? యాజకుడు అంటేనేమో సాధారణమైన వస్త్రాలు ధరించుకుంటాడు. ఆయన బోర్డర్స్లో వైట్, దాన్ని ఏమంటారు, మన సిస్టర్ గారు వేసుకున్న బ్లూ లైన్ ఉండేది. బ్లూ లైన్ అని అనమాట. బ్లూ లైన్ అని కింద కూడా బ్లూ లైన్ అని, పైనుంచి కింద వరకు ఒకే వస్త్రము ఉండేది అనమాట. ఆయన బోర్డర్స్లో మటుకు ఏముంటాయి, మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మదర్ తెరీసా గారు వాళ్ళు వేసుకునే డ్రెస్ బ్లూ లైన్ అనిలా ఉండేది అనమాట. ప్రధాన యాజకుడిది అట్లా ఉండేది అనమాట. పైన తల మీద ఏమండిదంటే వాళ్ళకి మరో చిన్న టోపీలా ఉండేది అనమాట. టోపీలా ఉండేది. వాళ్ళు పరిశుద్ధ స్థలం దగ్గర పరిచయం చేస్తూ ఉంటారు. పరిశుద్ధ స్థలం దగ్గర పరిచయం. ప్రధాన యాజకుడు అయితే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడు. ఆయన డ్రెస్సింగ్ ఎలా ఉండిద్ది, ఆయనకి ఇదే ఉండిద్ది, ఏఫోదు ఉండిద్ది. అలాగే ఏఫోదు ఉండేది, ఈయనకే ఏఫోదు ఉండేది. కానీ ఈయనకి మెడలో ఏమైందంటే బ్రెస్ట్ ప్లేట్ ఒకటి ఉండేది. ఇక్కడ బ్రెస్ట్ ప్లేట్ ఇక్కడ ఇంత చిన్న స్క్వేర్గా ఉండేది అనమాట. దీని మీద 12 రాళ్ళు ఉంటాయి. సులువాని రాయి, పద్మరాగము, నీలము, అలాగే గోమేదకము, ఇలాగ 12 రాళ్ళు. ఇక్కడ పుష్యరాగం అనేది 12 రాళ్ళు ఇక్కడ ఉంటాయి అనమాట. ఇక్కడేమో మన పోలీసు వాళ్ళకి ఉంటే చూసారు, బ్యాడ్జెస్ అంటారు. ఇక్కడ ఊరిము తుమ్మిము అనేది ఉండిద్ది అనమాట. ఇక్కడ ఆయనకి ఒక టోపీ ఉండిద్ది. టోపీ ఇక్కడ ప్లేట్ ఉండిద్ది అనమాట. ఇక్కడ ఏమని రాసి ఉండేది అంటే బ్యాడ్జ్ ఉండేది అనమాట. యెహోవా పరిశుద్ధుడు అని చెప్పేసి రాసి ఉండేది అనమాట. అలాగే ఆయన డ్రెస్సింగ్ అలా ఉండేది అనమాట. ఆయన వస్త్రం చాలా ఇంకా వర్ణించడానికి వీల్లేదండి. చాలా వస్త్రం మన మామూలు రీతిలో వర్ణించడానికి వీల్లేదన్నమాట. కింద గంటలు ఉంటాయి. కింద ఈ యొక్క వస్త్రానికి కింద గంటలు ఉంటాయండి. గంటలు మోగుతూ ఉంటాయి. నడుము దట్టి ఉండిద్ది అనమాట. ఈ నడుము దట్టి ఉండిద్ది. అందుకనే కొన్ని సిఎస్ఐ సంఘంలో, రోదల సంఘాల్లో, ఆర్సీఎం సంఘాలు దట్టి కట్టుకుంటారు. ఆ నమూనాను చూపించడం కోసం, మనకంటే మనకు ప్లేస్ సరిపోదు, మనకు కొన్ని ఉండదు. కాబట్టి నేను కూడా ఆ విధంగా నేను ధరించి ఉండట్లేదు. లేకపోతే మనం ఆ నమూనా ఎందుకోనంటే పాత నిబంధన ఛాయ్ చూపిస్తున్నాం అక్కడికి, వీళ్ళకి తెలియపరచడం కోసం అనేది కానీ, లేదా దేవుడి యొక్క సేవకుడు అంటే ఎలా ఉంటాడనేది కొన్ని విధానాల ద్వారా మనము చూపించుకోవచ్చు. ఇప్పుడు ఉన్న చర్చిలు అన్నీ కూడా దాదాపు అదే చర్చిలో ఉంటాయి. కొన్ని మెయిన్ లైన్ సంఘాలు అయితే మటుకు ఆ యొక్క స్వరూపాన్ని చూపిస్తూ ఉంటాయి. ఎలాగంటే పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం కింద ఎదురు మట్టుకు అందరూ కూర్చుంటూ ఉంటారు. పరిశుద్ధ స్థలంలోకి వాళ్ళు ఎవరు కూడా రాకూడదు. ఇంకా అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరు రాకూడదు అని పాతని మన నమూనాని జస్ట్ లాగా చూపిస్తూ ఉంటారు అన్నమాట. అయితే ఇక్కడ ఈ యొక్క ప్రధాన యాజకుడు, వీళ్ళు పరిచయులు శాస్త్రులు, వీళ్ళు ఏమంటారంటే
నిన్ను ఆ పరుపు ఎత్తుకొని వెళ్ళమన్నవాడు ఎవడో అని చెప్పేసి అడుగుతారు క్వశ్చన్. నిన్ను ఆ పరుపు ఎత్తుకొని వెళ్ళమన్నాడు ఎవడు అని అంటే, అయ్యా నన్ను ఒక ఆయన పరుపు ఎత్తుకొని వెళ్ళమన్నాడు, ఎవరో నాకు తెలియదా. ఇక్కడ సహజంగా మనం ఏ విధంగా అనుకోవాలంటే, చెడిపోయినవాడు బాగుపడ్డాడు, కుంటోడు నడుస్తున్నాడు, పక్షవాయువున్నాడు బాగుపడ్డాడు, దానికి సంతోషించాలా లేదా? సంతోషం కాదు. వాడికి ఏం దొరికింది? పాయింట్ దొరికింది. వీళ్ళు శాస్త్రులు లేఖకులు కదా, వీళ్ళు లా తెలిసినోడు కదా, ధర్మశాస్త్రం తెలిసినాడు కదా. అబ్బో నువ్వు సెక్షన్ 44 ప్రకారం నువ్వు ఈ నేరం చేసావు అని చెప్పేసి ఈ ధర్మశాస్త్రం బయటికి తెస్తారు. వీళ్ళు అంత కావాల్సిన సెక్షన్సే, ఐపీసీ సెక్షన్ దీని ప్రకారం. మనలో కూడా కొంతమంది ఉంటారు, వాక్యం బాగా తెలిసిన వాళ్ళతో సమస్య ఏం తెలుసా, అవును వాక్యం ప్రకారం అటు చేయకూడదే, వాళ్ళ వాక్యం ప్రకారం నువ్వు ఇడ చేయకూడదే అని చెప్పేసి వీళ్ళు వాక్యాలు బయటికి తీస్తూ ఉంటారు. ఇక్కడ ప్రేమ ఉండదు, కనికరం ఉండదు, ఏముండదు. కానీ ఇక్కడ యేసు ప్రభు గారు ఏమంటాడంటే, అయ్యా బలులు కోరడానికి నేను రాలేదయ్యా, కనికరం కోసం వచ్చానని చూపించడానికి. పౌలు గారి విషయంలో కనికరం ఎట్లా చూపించాడు, ఈ బెతస్తా కోనేటి దగ్గర ఉన్న వ్యక్తి విషయంలో కనికరం చూపిస్తూ వచ్చాడు. ఇంకా ఇతను ఎలాంటి వ్యక్తితో మీకు తెలుసా? దానికి కొంచెం ముందుకెళ్తే 5వ అధ్యాయంలో 14వ వచనంలో గమనిస్తే, అటు తర్వాత యేసు దేవాలయంలో వారిని చూసి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చేయకమని చెప్ప. ఇకను పాపం చేయొద్దని అంటే దాని అర్థం ఏంటండి? ఇకను పాపం చేయబాకరానంటే నువ్వు పాపం చేసేవాడివి, నువ్వు దుర్మార్గుడివి, నువ్వు చెడు క్రియల్లో ఉండేవాడివి, ఇంక పాపం చేయబా. ఓకే, స్వస్థత అందేవు కదా, యు ఆర్ హీల్డ్, డోంట్ సిన్ అగైన్. ఇంకా అగైన్ అని అంటే అక్కడ నువ్వు మళ్ళీ రిపీట్ చేయొద్దు, నువ్వు మళ్ళీ ఇంకా చేయొద్దు. ఈ పాపాన్ని బట్టే అతనికి ఆ శిక్ష పడింది. కొంతమందికి పాపాన్ని బట్టే కొన్ని అస్వస్థతలు, కొన్ని శిక్షలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి నువ్వు స్వస్థతను అందేవు. నేను నిన్ను ప్రత్యేక అక్కడ బెతస్తా కోనేటి దగ్గర ఇతను ఒక్కడే ఉన్నాడా? ఇక్కడొక్కడే ఉండుంటాడా? నో, దేర్ మైట్ బి మెనీ. అవును, అలాంటి వాళ్ళు లేమ్ మెన్స్ కానీ బ్లైండ్ మెన్స్ కానీ ఎంతో మంది ఉంటారు. కానీ దేవుడు కనికరం తన కనికరం, తన యొక్క కృప చూపించడం కోసం ఇతను ఒక్కదాన్ని స్వస్థపడకూర్చున్నావా అని అన్నాడు. అని అంటే అవునయ్యా అని అంటాడు. ఆయనకి ఏదో వివరణిస్తాడు, తర్వాత అవును అన్నట్టుగా చూపిస్తాడు. అప్పుడు ఏమంటా అంటే, నేను లేచి నీ పరుపు ఎత్తుకొని వెళ్ళిపోను. ఇతను ఏం చేశాడు? దేవాలయం దగ్గరికి వెళ్ళి దేవాలయంలో కనిపించాడు యేసయ్య. దేవాలయంలో కనిపించి ఏం చేస్తున్నాడు? బహుశా ఏదో మరలా అదే పాపంలో కొనసాగడానికి ఇతను ఉండుంటాడు అక్కడ. అంటే ఏమయ్యా ఉండొచ్చు అనుకుంటే నేను అనుకుంటాను, ఇది కాకుండా ఉదాహరణకి అనుకుంటాను. ఇతను ఒక వ్యక్తి చెడు పని చేసేటప్పుడు వ్యభిచారమో దొంగతనమో చేసే సమయంలో ఈయన ఏం చేశాడంటే పట్టుబడ్డాడు. ఈయన చేయలేదు కానీ వాళ్ళతో ఉన్నాడు, పట్టుబడిన తర్వాత మరలా ఎవరో ఒకటి బెయిల్ ఇచ్చి విడిపించారు. మళ్ళీ వచ్చిన తర్వాత వాళ్ళ పక్కనే కూర్చుంటే ఏమంటాడు? అరే నాయన, నువ్వు ఇప్పుడు ఒకసారి నేను నిన్ను ఎట్లా విడిపించాను, నువ్వు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తావే అన్నట్లుగా నువ్వు వెళ్ళబాక, వాళ్ళతో చూడలేదు. అట్లాగే ఈయన పాపంలో ఉన్నాడు, మళ్ళీ ఏం చేశాడు? పాపులతోనే ఉంటున్నాడు, లేదంటే పాపాన్ని చేయటానికి దగ్గరగా ఉండున్నాడు. అందుకని అన్నాడు, నువ్వు ఇక పాపము చేయబాకు, నీకు మరి ఎక్కువ కీడు కలగకున్నట్లు నీవు ఇక పాపము చేయబాకు. నీకు ఇప్పటికే కీడు కలిగి 30 సంవత్సరాల నుంచి నువ్వు పడిపోయి ఉన్నావు. మరి కీడు వల్ల, అది పాపం వల్ల కీడు వచ్చేది సంభవించింది. ఈ కీడు వల్ల నువ్వు బాధపడుతూ వచ్చావు, అయితే నేను నిన్ను స్వస్థపరిచాను. ఇక నుంచి నువ్వు పాపము చేయకు అని చెప్పేసి మరి ఎక్కువ నాశనం నీకు కలగకున్నట్లుగా నువ్వు పాపం చేయొద్దు అని అంటారు. సరే, ఇప్పుడు మనకి ఈ 2 వాక్య భాగాల ద్వారా మనకి ఏం అర్థమవుతుందంటే, అంటే పత్రికా పాఠ్య భాగం ద్వారా, స్వార్థ పాఠ్య భాగం ద్వారా మనకేం అర్థమవుతుందంటే, మొదటగా దేవుడు వచ్చింది పాపులను రక్షించడానికి వచ్చాడు. ఆయన కనికరం గల దేవుడు, ఆయన మంచి దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఈ బెతస్తా కోనేటి దగ్గర కూడా పాపిని రక్షించాడు. ఆయన పాపే ఆయన్ని రక్షిస్తూ వచ్చాడు. అయితే ఈ పరిశీలన శాస్త్రులు కూడా మనం చూసాము. అక్కడేమో పౌలు గారిని చూసాము, యేసు ప్రభు వారి యొక్క కనికరాన్ని చూసాము. అలాగే పరిశీలన శాస్త్రుల్ని, ఈ బెతస్తా కోనేటి దగ్గర ఉన్న ఈతను చూసాము, పరిశీలన శాస్త్రులు కూడా చూసాము. ఎవరి పద్ధతి అట్లా ఉందంటే, దేవుడు చూస్తేనేమో కనికరం చూపించే వ్యక్తిగానే కనిపిస్తున్నాడు, దీర్ఘశాంతం చూపించే వ్యక్తిగానే కనిపిస్తున్నాడు. అయితే పౌలు గారు ఏమన్నా అంటే కృతజ్ఞతగా, అంటే ఆయన రక్షించబడిన వ్యక్తిగా కృతజ్ఞతగా, అయ్యా నేను ఆయన కనికరం బట్టి ఈయన కృతజ్ఞత తెలియపరుచుకునేవాడిగా ఉంటున్నాడు. ఇక్కడ బెతస్తా కోనేటి దగ్గర ఎవరైతే స్వస్థత పొందాడో ఈయన సిన్ రిపుటేషన్లో ఉన్నాడు. పాపం అనే దానిలో మళ్ళీ కొనసాగింపులోకే ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది. పరిశీలన శాస్త్రులు ఏ విధంగా ఉన్నారు? సెక్షన్స్ బయటికి చేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? పాపాల చిట్ట బయటికి చేస్తున్నారు. నువ్వేం పాపం చేసావు, ఏళ్ళు చూపించేస్తున్నారు.
వీళ్ళ సమస్య వీళ్ళు చూసుకోవట్లేదు. అదే ఇప్పుడు కీర్తన గ్రంథంలోకి వెళ్తే మనకి ఒక విషయం అర్థమవుతుంది. కీర్తన గ్రంథం 50వ అధ్యాయంలో 50వ కీర్తన 16వ వచనంలో భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చు. ఇక్కడ గమనించండి, భక్తిహీనుల గురించి మాట్లాడుతున్నారు. దానికి ముందు వచ్చినట్టు మళ్ళీ తర్వాత మాట్లాడదాం. భక్తిహీనులతో మటుకు ఏమంటాడంటే, నా కట్టడలను వివరించుటకు నీకేం పని, నా నిబంధన నీ నోట వచించదువేమి అంటే కట్టడంలో నిబంధనలు ఎవరు వచ్చిస్తారు? శాస్త్రులు పరిశీలి ఏం చేస్తూ ఉంటారు? దేవుని కట్టడల్ని, దేవుని నిబంధనల్ని, దేవుని యొక్క బోధని చేస్తూ ఉంటారు. కానీ వీడి పరిస్థితి ఎట్లా ఉంటుంది తెలుసా? వీళ్ళు తప్పు చేస్తూ ఉంటారు. వీళ్ళు తప్పు చేస్తే తర్వాత వచ్చింది చూడండి, కరెక్ట్ చేద్దామని చెప్పేసి ఎవరన్నా కరెక్టెడ్ వర్డ్ చెప్పారనుకోండి, ఇన్స్ట్రక్షన్స్ చెప్పారనుకో, నువ్వే మాకు ఇన్స్ట్రక్షన్ చెప్పి అంత తోడువా, నువ్వు నన్ను సరి చేసి అంత తోడువా అని చెప్పేసి అసహించుకుంటారు. దిద్దుబాటు వాళ్ళకి ఏమాత్రం ఇష్టం లేనే లేదు. నీవు నా మాటలను నీవు వెనుకకు త్రోసివేసేదవు. మాటలు ఏం చేస్తావు? కాస్టింగ్ బిహైండ్ ద వర్డ్స్, వెనకేసేస్తాం అన్నమాట. అంటే దేవుడి మాటలు లక్ష్య పెట్టకుండా వెనక వేసుకొని లక్ష్య పెట్టినట్లుగా వెళ్ళిపోతూ ఉండాలి. మనం ఇక్కడ ఒక కంపారిజన్ చేసుకున్నాం. పౌలు గారిని కంపేర్ చేసుకున్నాం, శాస్త్రుల్ని పరిశీలిని కంపేర్ చేసుకున్నాం. పౌలు గారు దేవుడు దర్శించి ఆయన్ని నువ్వే నన్ను హింసిస్తున్నావు అని చెప్పేసి దర్శించగానే, అయ్యా ఇప్పుడు నేనేం చేయాలో చెప్పయ్యా అంటాడు. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పయ్యా అని చెప్పేసి వెంటనే లోబడిపోతాడు. ఆ కరెక్షన్ని, దిద్దుబాటుని ఏం చేస్తాడు? స్వీకరిస్తాడు. పరిశీలి శాస్త్రులు స్వీకరించినట్టుగా బైబిల్లో రాయబడిందా? పరిశీలి శాస్త్రులు ఏం చేశాడు? విశ్రాంతి దినాన్ని చేశాడు. ఇది ఆ బెతస్దా కోనేటి దగ్గర యేసుప్రభు వారు ఎప్పుడు చేశారు? విశ్రాంతి దినాన్ని చేశాడు. యేసుప్రభు వారు వచ్చింది దేనికేనంటే రక్షించడానికి వచ్చాడు, స్వస్థపరచడానికి వచ్చాడు. అయితే యేసుప్రభు వారిని అర్థం చేసుకోవాలి. అదేమంటారు? అకార్డింగ్ టు లా యూ డిడ్ దిస్ హీలింగ్ ఆన్ ద డే ఆఫ్ సబాత్. నువ్వు సబాత్ దినాన్ని నువ్వు చేసావు కాబట్టి నువ్వు నేరస్తుడివి, నువ్వు శిక్షకే పాత్రుడు అన్నాడు. యేసుప్రభు వారు ఫస్ట్ నుంచి ఏమంటాడు తెలుసా? నేను బలిని కోరటానికి రాలేదు, నేను దేనికి వచ్చాను? కనికరం కోరటానికి. అలాగే ఇక్కడున్న విషయాలన్నీ కూడా చూస్తే ఏమంటే, ఈ పరిశీలన శాస్త్రులు లాంటి బుద్ధులు ఇక్కడ ఉంటాయి. చూడండి, పరిశీలన శాస్త్రులు ఏం చేస్తారు? కొంచెం ముందుకెళ్ళి చూస్తే 18వ వచనం చూస్తే, నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదువు, వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు. ఇక్కడ చూడండి, దొంగను చూస్తే వాళ్ళతో ఏకీభవిస్తావు అనేది. మీరు ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారు పిలాతు ఎదుట నిలబడినప్పుడు యేసు ప్రభువారు ఏమంటారంటే, పిలాతు యేసు ప్రభువారు చూచి ఏమంటే, ఈయనలో నాకు ఏ నేరమో కనిపించట్లేదా, ఈయన నీతిమంతుడా, ఏ నిర్దోషయ్యా అని చెప్పేసి అంటాడు. ఈ పరిశీలన శాస్త్రులు అక్కడున్న వాళ్ళు యూదులు ఏమంటారు? ఆ యూదులు ఏమంటారు? లేదు, ఈయన్నే సిలువయ్యా అంటారు. అయ్యా, ఇది ఒక పక్కన ఒక దొంగను పెడుతున్నాను. ఈ దొంగ బరబ్బా ఎలాంటి వాడు తెలుసుగా మీకు? ఈ దొంగ వీడు బందిపోడు, ఎంతో మందిని వీడు చంపిన దాఖలాలు వీడికి చరిత్ర ఉంది. వీడు దుర్మార్గుడు ఇలాంటి వాడు. ఈ యేసు ప్రభువు దగ్గర చూస్తే నాకు నీతి కనిపిస్తుంది కానీ ఏ దోషం కనిపిస్తుంది. వీళ్ళిద్దరిలో ఎవరిని విడిపించమంటావు చెప్పండి, మీరే చెప్పండి అని చెప్పాను అంటాడు. ఎవరు విడిపిస్తారు? వీళ్ళు ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళుగా. దొంగనేం చేయాలి? దొంగిలకూడదు. పాత నిబంధనలో దొంగిలకూడదు. దొంగోడు వీడు బందిపోడు దొంగ, మామూలు దొంగ కాదు. ఏం చేయాలి? శాస్త్రుల పరిశీలన ఏం చేయాలి? ఏకీవిస్తున్నారు. చూసారా? ఏకీవిస్తున్నారు. ఈ శాస్త్రులు పరిశీలన వాళ్ళు దొంగోడిని, అయ్యా వీడిని విడిపించండి. ఎన్నేమో ఏమైంది? లా ఏమైంది? రాజకీయం అయిపోయింది. రాజకీయం అయిపోయింది. ఎందుకు అని అంటే, ఈ జనులు మెజారిటీ, మన వాళ్ళు ఎప్పుడు కూడా చూసేది మెజారిటీ, మైనారిటీ చూస్తారు. తక్కువ మంది ఏదైనా ఇది రైట్ అని చెప్పారనుకోండి, నమ్మరు. 99 మంది ఏం చెప్తున్నారు? అది వాళ్ళు ఏది చెప్తే అదే రైట్ అన్నాడు. కానీ లా అట్లా కాదు, సత్యము నిజము అట్లా కానే కాదు. ఎక్కువ మంది ఎక్కడికి వెళ్తే అదే రైట్ అని అనుకుంటారు. మనం ఏమనుకుంటారు? అంతమంది వెళ్తుంటే ఊరికనే వెళ్తున్నారా? అక్కడ ఉంది కాబట్టి వెళ్తున్నారు. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువు వారు ఏమన్నారు తెలుసా? ఇరుకు మార్గంలో కొద్ది మంది వెళ్తారంట, విశాల మార్గంలో చాలా మంది వెళ్తారండి. చాలా మంది. మీకు తెలుసు, ఇప్పుడున్న, అంటే నేను విమర్శించట్లేదు, ఆలోచిస్తారని చెప్తున్నాను. ఇప్పుడున్న కొన్ని సంఘాలు చాలా మంది వెళ్తూ ఉంటారు, కొన్ని వేల మంది వెళ్తూ ఉంటారు. ఎందుకు వెళ్తారు తెలుసా? విశాలంగా ఉండేది. దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ కరెక్షన్. వాళ్ళు కరెక్ట్ చేయడానికి లేదు, అవకాశం ఉంది. మాస్టర్ గారు ఈరోజు ప్రార్థనకు రాలేదు, ఈ ఏదో ఒక సమయంలో ఏదో ఒక విధంగా వాళ్ళని కరెక్ట్ చేస్తారు. ఎప్పుడో ఒకప్పుడు
ఖచ్చితంగా ఏంటి ఇట్లా చేస్తే ఇట్లా చేయొచ్చా అని చెప్పేసి వచ్చిన రాకపోయినా నేను కరెక్ట్ చేయాల్సింది, వాళ్ళని దిద్దుబాటు చేయాల్సింది. అదే ఆ పెద్ద సంఘాలకి అయితే దిద్దుబాటు చేయడానికి అవకాశం ఉందా? దిద్దుబాటు చేస్తారా? చేయడానికి అవకాశం లేదు. ఇంకోటి తెలుసు అంటే అక్కడికి వెళ్తే చాలా ఫ్రీడమ్గా కూడా ఉంటుంది. నువ్వు చేయాల్సింది ఏమి ఉండదు, నువ్వు చేయాల్సింది హ్యాపీగా కూర్చుంటావు, అవకాశం ఉంటే వింటావు, లేదంటే నిద్రపోతావు, లేదంటే అదొక ట్రిప్ లాగా వెళ్ళిపోయి వచ్చేస్తావు. కానీ వేరే తక్కువ మంది ఉన్న చోట ఏం చేస్తాడు? పాస్టర్ గారు కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాడు. ఏంటి నిద్రపోతున్నావు, ఏంటి అది చేస్తున్నావు, ఏంటి ఇది చేస్తున్నావు అని అంటూ ఉంటాడు. అప్పుడు ఏమైంది? అబ్బో ఇది నొచ్చుకున్నట్టు ఎందుకు వచ్చిన బాధ, నేను మాట్లాడితే అట్లా చేయొద్దు ఇట్లా చేయొద్దు అని చెప్తున్నాడు కాబట్టి ఇది అంత కాదు. అది అక్కడికి వెళ్తే సూపర్ ఉంది, చక్కగా భలే ఉంది, డెకరేషన్లు ఉంటాయి, ఆ లైటింగ్ ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది, కాబట్టి అవన్నీ చూసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే జనాలు చాలా మంది ఉంటారు, జనాల్ని చూసుకోవచ్చు, కొంచెం మంచి ఎంటర్టైనింగ్గా ఉండేది. మనల్ని ఏమంటారంటే నో, మనల్ని ఏమి అనరు. నువ్వు వెళ్తున్నావా ప్రార్థనకి, ప్రేయర్ చేసుకుంటున్నావా, బైబిల్ చదువుకుంటున్నావా, నువ్వు చేయాల్సిన దేవుడు వాక్య ప్రకారం నిలబడుతున్నావా అని అనడానికి ఎవరు కూడా అడగడానికి వాళ్ళ సాహసం కూడా చేయరు. అంత శ్రద్ధ కూడా వాళ్ళకి అటు శ్రద్ధ చూపించలేదు. ఎందుకంటే అన్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు కదా, ఎక్కువ మంది ఉన్నప్పుడు అట్లా శ్రద్ధ చూపించగలుగుతారు. కాబట్టి అక్కడికంటే ఇక్కడికంటే అక్కడే బెటర్ అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. అంటే దిద్దుబాటు అనే విషయంలోకి వచ్చేసరికి మనం ఏమనుకుంటామో మనల్ని కరెక్ట్ చేయడం మనకి ఇష్టమో ఉండనే ఉండదు. ఇంకోటి అవకాశాన్ని బట్టి కొంతమంది అంట దొంగలతో ఏకీభవిస్తారని చెప్పింది. ఆనాడు పరిశీలన శాస్త్రులు కూడా ఇట్లాగే ఏకీభవించారు. మనం కూడా ఏమాత్రం తీసుకుపోయిన వాళ్ళని కాదు. ఇక్కడ బైబిల్ రాయబడింది, దొంగలతో ఏకీభవిస్తారు, వ్యభిచారులతో సాంగత్యము చేస్తారు. నీ జీవితంలో నా జీవితంలో ఒకసారి మనం పరిశీలన చేసుకోండి. ఎవరైనా దేవుని వాక్యానికి విరోధంగా ఉన్నా, లేదంటే ఈ లోకంలో పాపం చేస్తున్నారని నీకు తెలిస్తే, మనకు తెలిస్తే మనం సంగతి చేయొచ్చా? చేయకూడదు. బైబిల్ రాయింది, వ్యభిచారులతో నువ్వు సంగతి నువ్వు చెయ్యకూడదని ఎవరు చెప్తున్నాడు? చేసేవాళ్ళతో కలవకూడదని కూడా. ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ రాయబడింది, మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవండి చెరుపును. దొంగలతో పాటు నువ్వు ఉన్నావు అనుకోండి, నిన్ను కూడా ఏమంటారు? నువ్వు మంచోడివే. కానీ దొంగతో ఉంటే, ఒక వ్యభిచారితో తిరుగుతూ ఉన్నాడు, ఇంకొక స్త్రీ తిరుగుతుంది అనుకోండి, ఏమంటారు? ఆమె ఖచ్చితంగా అంటారు, చూడగానే అదే అంటారు బైబిల్ గ్రంథంలో. అందుకని క్లియర్గా చెప్తుంది, నువ్వు మంచిదానివి కాదు, మంచిదానివి అయి ఉండొచ్చు, కానీ చెడ్డవాళ్ళతో తిరిగితే మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవండి, నీ మంచి నడవండి చెప్పేసింది. కాబట్టి నువ్వు తిరగద్దు. అందుకనే చీకటితో వెలుగుకి సాంగత్యము లేనే లేదు. క్రీస్తుకి బెలియాలతో ఏ సంబంధము? వెలుగుకి చీకటికి ఏ సంబంధం ఉండిద్ది? వెలుగు సంబంధం లేదు. కాబట్టి మనం అందరం ఏ సంబంధం? మనం వెలుగు సంబంధం. మన వెలుగు సంబంధం ఏ విధంగా ఉండాలి? వెలుగు సంబంధం ఎట్లా ఉండాలంటే ప్రేమ, మంచితనము, ఓర్పు, సహనము, దీర్ఘశాంతి, ఇలాంటి వెలుగు సంబంధికులు ఉండాలి లక్షణాలు. మనం అలాంటి వాళ్ళతో ఉండకూడదని దేవుడి వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. తర్వాత వచ్చిన కొంచెం ముందుకు వెళ్తేనండి 50 ఏమన్నా చూడండి, కీడు చేయవాలని నువ్వు నోరు తెరుచున్నావు, నీ నాలుగు కపటము కనిపించినది. కొన్నిసార్లు విశ్వాస జీవితంలో మనం కూడా కీడు కల్పిస్తూ ఉంటాం, కీడు మాట్లాడుతూ ఉంటాం, నోరు కపటంగా మాట్లాడుతూ ఉంటాం. అవునా కదా? కొన్నిసార్లు నిజం. నేను కొంతమందిని గమనిస్తూ ఉంటాను, కొంతమంది పాస్టర్ గారితో కూడా అబద్ధం ఆడేస్తూ ఉంటారు. ఏదనంటే అక్కడ వాళ్ళు చేసింది తప్పు కప్పుపుచ్చుకోవడానికి కపటంగా మాట్లాడుతూ ఉంటారు. మాకు కొంతమంది చూసినప్పుడు నాకు జాలేసింది, అరే ఎందుకు వీళ్ళు ఇంత డైరెక్ట్గా అసలుకి సిన్ నో మోర్, పాపము చేయకూడదు, అబద్ధం ఆడకూడదు అని వాక్యంలో క్లియర్గా ఉంది. కానీ ఏం చేస్తున్నారు? అబద్ధం ఆడుతున్నారు. అబద్ధం ఆడినప్పుడు నాకు అనిపించింది, అయ్యో ఐ నో స్పెసిఫికల్లీ వాళ్ళు ఏం చేశారనేది నాకు తెలుసు. కానీ నా దగ్గరికి వచ్చి నేను ఇది చేయలేదు, ఇది చెందలేదు అని చెప్పానంటే నాకేమనిపించింది? కానీ దేవుడు చూస్తూ ఉంటాడు. దేవుడు ఏమంటాడు? హృదయమును దాని అంతరంగమును పరిశోధించేవాడు మన దేవుడు. నీ నడక, నీ పడక మొత్తం కూడా దేవుడు కనిపిస్తూ ఉంటాడు. 139 కీర్తన రాయబడింది, నేను కూర్చుంటుటయు నేను లేచుటయు నువ్వు చూసి ఉన్నావు. ఆహా, గొవ్వలాగా రెక్కలుంటే నేను పారిపోతాను అనుకుంటే అక్కడ కూడా నువ్వు ఉంటావయ్యా. ఒకవేళ సముద్ర తీరానికి వెళ్తే, సముద్ర అగాధంలోకి వెళ్తే అక్కడ ఉండవేమని అనుకుంటే అక్కడ కూడా నువ్వు ఉండి పాముకి ఆర్డర్ ఇస్తావు కాటేయమని చెప్పేసి అన్నాడు. ఆ 139 కీర్తనలు చాలా విచిత్రంగా ఉంటుంది.
కాబట్టి చదవండి. నా నడకను నా నడకను నువ్వు పరిశీలన చేసి ఉన్నావు. నా నడకను నా పడకను నువ్వు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా తెలుసు. నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకొని ఉన్నావు. ఇక్కడ అంతేకాకుండా నేను ఆకాశమునకు ఎక్కినను. తను కొంచెం ముందుకెళ్తే 7వ వచనం నుంచి చూద్దామండి. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి. కొన్నిసార్లు పారిపోతాం అనిపించింది తెలుసండి. ఈ దేవుడు యొక్క సిస్టమ్ ప్రకారం వెళ్తే ఫ్రీడమ్ ఉండదు కదా. ఫ్రీడమ్ ఉన్నప్పుడు ఏమైంది? ఎందుకు నమ్ముకున్నాను దేవా, ఎందుకు ఈ సమస్య బాధ్యత ఎందుకు తీసుకున్నాను, ఎందుకు ఈ ప్రార్థనకి వెళ్తే, ఎందుకు వీళ్ళతో శోధన, ఈ వీళ్ళు ఫోన్లు 1కి 4 సార్లు ఫోన్ చేయటం, ఎందుకు ఈ శోధన, అసలు నమ్ముకుంటుంటే పోయింది అంటే ఇదే తప్పించుకోవడం. దేవుని ఆత్మ నుంచి నేను అక్కడికి. ఇప్పుడు ఈయన కూడా అదే అనుకుంటున్నాడు. ఎవరు? దావీదు గారు కూడా ఏమనుకుంటున్నాడు? దేవుని ఆత్మ నుంచి నేను ఎక్కడికి మారిపోతాను, నువ్వు ప్రతిదీ గమనిస్తున్నావు, నువ్వు ప్రతిదీ నన్ను అబ్జర్వ్ చేస్తున్నావు అయ్యా. ఇంకేమంటున్నాడు చూడండి. నేను ఆకాశమునకు ఎక్కినను నీవు అక్కడను ఉన్నావు, నేను పాతాళంలో పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు. ఆకాశానికి ఎక్కిన అక్కడే ఉన్నావు, నువ్వు పాతాళానికి వెళ్ళినా ఇక్కడే ఉన్నావయ్యా. ఇంకంతే. నేను వేగు రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకున్నావు. అక్కడ ఉంటున్నావయ్యా. ఎక్కడ సముద్ర దిగంతంలోకి వెళ్ళినా కూడా నువ్వు అక్కడ ఉన్నావు, నువ్వు నన్ను నడిపిస్తున్నావయ్యా. నీ దగ్గర నుంచి నేను ఎక్కడికి తప్పించుకోగలుగుతా నేను అని చెప్పేసి అంటాడు. ఇంకొక కీర్తనలో రాయబడిందండి. గోవు వలె రెక్కలు ధరించుకొని నేను వెళ్ళిపోదాం అనిపిస్తుంది అని చెప్పేసి 40 ఒక కీర్తన ఉండేది. గోవు వలె రెక్కలు ధరించుకొని ఎగిరిపోదాం అని చెప్పేసి ఉండేది. ఇప్పుడు నాకు సమస్య వెంటనే నాకు వచ్చిన కాలేదు. 55వ సంకీర్తన చూడండి. 55వ కీర్తన 6వ వచనం చూస్తే, ఆహా గోవులే నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉండినే త్వరపడి దూరంగా పారిపోయి పెనుగాలిని సుడిగాలి తప్పించుకొని అరణ్యంలో నివసించును అని అనుకుంటున్నాడు అన్నట్టు. ఇక్కడ అంటే పారిపోదాం, సమస్యల నిమిత్తం దేవుడి నుంచి పారిపోదాం అనుకుంటే మనం పారిపోగలుగుతామా? ఎక్కడ పారిపోవడానికి అవకాశం లేదు. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనల్ని ప్రతిరోజు ప్రతి క్షణం దేవుడు గమనిస్తానే ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఏప్రిల్ రాసిన పత్రిక మొదటిగా ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 24వ వచనంలో ఒక వాక్య భాగం రాసి ఉంటుందండి. 23వ ఇర్మియా గ్రంథం 24వ వచనం. నాకు కనపడకుండా రహస్య స్థలంలో తాగలవాడు ఎవడైనా కలడా? నేను భూమి ఆకాశంలో అన్నంతటా ఉన్నవాడను కానా? ఇదే మాతో అబద్ధం ఆడుతూ ఉంటాడు అనుకోండి. దేవుడి సేవకులతో అబద్ధం అన్నాడంటే దేవుడు నేను చూడకపోతే ఎవరు చూస్తారు? ఖచ్చితంగా చూస్తారు. కపటమైన మాట మాట్లాడినా కూడా దేవుడు ఖచ్చితంగా ఆ హృదయంలో ఆలోచన ఏంటనేది ఒకనొక దినాన్ని మాకు కూడా తెలియపరుస్తాడు. తెలుసా? ఎట్లా తెలియపరుస్తాడు చెప్పండి? మాకు ఎట్లా తెలియపరుస్తాడు? ఇప్పుడు వాక్యం ద్వారా మీకే తెలియపడుతున్నాడుగా. ఇప్పుడు తెలియపడుతున్నాడుగా. ఏసఐ టెక్నాలజీ తెలియపడుతున్నాడు లేదా? వాక్యం ద్వారా తెలియపడుతున్నాడా లేదా? మరి ఇట్లాగా తెలియపరుస్తున్నాడు అని అంటే అప్పుడు ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. దేవుడి సేవకులకి ఇది దేవ జ్ఞానాన్ని ఇచ్చేది. దేవ జ్ఞానం ఏంటి ఇచ్చేది? జ్ఞానాన్ని ఇచ్చేది. అయ్యా తెలివి నమ్మాలంటే ఏం చేయాలట? బైబిల్. కొంతమంది సైకాలజిస్టులు చూడగానే కనిపిస్తారు. పోలీసు వాడు దొంగడు చూడగానే ఏం చేస్తాడు? వెంటనే క్యాచ్ చేస్తాడు. ఎందుకు? ఏం చదువుకున్నాడు? ఏమైనా హృదయాన్ని పరిశీలన చేస్తాడా? ఆయన స్టడీ చేస్తాడు. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్. ఫేస్ని చూస్తే చాలు. దొంగకే ముఖం నలుపు అని చెప్పాను. నిజంగా నలుపు ఉండిద్దా? కాదు, అది ఇండెక్స్. ఫేస్లో ఫీలింగ్స్ తెలిసిపోతా ఉంటాయి అన్నమాట. అందుకనే ఎస్కార్ట్ ఉంటారు, బాడీ గార్డ్స్ ఉంటారు. వాళ్ళందరూ నల్లని స్పెట్స్ పెట్టుకుంటారు. వాళ్ళు కళ్ళు కనపడకుండా అందరినీ చాలా సునిశ్చితంగా గమనిస్తూ ఉంటారు. ఫేస్ని గమనిస్తూ ఉంటారు. ఏదైనా ఒక నేరం చేద్దాం అనుకున్నా, ఒక తప్పు చేద్దాం అనుకున్నా వాడి ఫేస్లో ఫీలింగ్స్ వేరుగా ఉంటాయి.
టెన్షన్గా ఉంటుంది, కలవరాలు ఉంటుంది. ఎందుకని అన్ని వాళ్ళు క్యాచ్ చేసి వాడిని బంధించేసి పట్టుకుంటుంటారు. మరి మనుషులే ఫేస్ని చూసి క్యాచ్ చేస్తుంటే మరి ఆ దేవుడు హృదయాంతరంగాల్ని తిరిగిన దేవుడు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఇది ఘోరమైన వ్యాధి కలదు, దీనిని గ్రహింపగలవాడు ఎవడో? ఎస్ నేనే, యేసు ప్రభువారు దేవుడు నేనే హృదయ అంతరంగానే. కాబట్టి కపటం మాటలు రాకూడదు, మనల్ని దుర్మార్గపు మాటలు కానీ అవినీతి కానీ మనలో ఉండకూడదు. ఇంకా తర్వాత 50వ సంకీర్తనలో ఇంకొంచెం ముందుకెళ్తే, నీ సహోదరుడి మీద నువ్వు కొన్నేళ్ళు చెప్తున్నావని చెప్పి రాయబడింది. నీవు కూర్చుండి 20వ వచనం చూస్తే, నీవు కూర్చుండి నీ సహోదరుడి మీద కొన్నెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుడి మీద అపనిందలు మోపుచున్నావు అంటే ఇటు పనులు నువ్వు చేసినను నేను మౌనునై ఉంటాను. కొన్నిసార్లు దేవుడు మౌనంగా ఉంటాడు, అంటే శిక్షిస్తాడా? ఎందుకండి దేవుడు ఇట్లా ఉంటున్నాడండి, వాడంతా దుర్మార్గం చేస్తున్నా, అసలు దేవుడు అనేవాడు ఉంటే వీడు ఎందుకు ఇట్లా చేస్తాడు అని అనుకుంటాం. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే మౌనంగా ఉంటున్నాను. ఎందుకు మౌనంగా ఉంటున్నాను అని చెప్పేసి, అయితే నువ్వేమనుకుంటావు, దేవుడు నన్నేం చూస్తున్నాడులే, నన్నేం చేస్తున్నాడులే అని చెప్పేసి నువ్వు అనుకుంటా ఉంటావు. కానీ నేను మౌనంగా ఉంటున్నాను. ఎందుకు ఉంటున్నాను అని అంటే, 38 సంవత్సరాల నుంచి బెతస్దా కోనేటి దగ్గర ఉన్న వ్యక్తి యేసు ప్రభువు పరిచర్య ప్రారంభించి కొన్ని సంవత్సరాలు అవుతుంది అనుకోండి, 3-4 సంవత్సరాలు పరిచయం చేశాడు. ఆ యేసు ప్రభువు పరిచర్యలో కొన్ని దినాలైనా ఆయన చూస్తూ ఉంటాడు కదా, ఆయన గురించి తెలిసి ఉండొచ్చు కదా, ఎందుకని వెంటనే హీల్ చేయలే? పరిచర్య ప్రారంభంలోనే ఆయన ఎందుకు హీల్ చేయలేదు? చూస్తూ ఉంటాడు. దేవుడు దీర్ఘశాంతి అని చెప్పి రాయబడింది. లాంగ్ లాస్టింగ్గా ఉంటాడు, లాంగ్ సఫరింగ్ గాడ్. అవర్ గాడ్ ఈజ్ లాంగ్ సఫరింగ్ గాడ్. అంటే ఇంగ్లీష్లో, తెలుగులోనేమో దీర్ఘశాంతం అని ఉంది, ఇంగ్లీష్లో లాంగ్ సఫరింగ్ అన్నమాట. ఎక్కువ కాలం సహిస్తూ ఉండేవాడు. సఫరింగ్ ఎక్కువ కాలం సహిస్తాడు, చూస్తాడు. నువ్వు నేనే ఒక ఘోరం చూస్తే తట్టుకోలేకపోతున్నాం. ఒక ఘోరం చూశారనుకోండి, ఏం ఘోరాలు ఇప్పుడు మధ్యకాలం జరిగిన ఘోరం ఏంటిది? కలకత్తాలో ఘోరం జరిగింది. ఆ ఘోరం చూసిన వాళ్ళే గెలవలాడిపోతున్నారు. గెలవలాడిపోతావు, కొంతమంది భయపడతావు, గెలవలాడిపోతూ వాళ్ళని ఏం చేయాలంటే రోడ్డు మీద వాళ్ళని షూట్ చేయాలను, నరికేసేయాలను, ఇదేనా నువ్వే సహించలేకపోతున్నావు. ఆ దేవాది దేవుడు హృదయాన్ని చూసే దేవుడు. బయట భాగ్యంగా చేశారు వాళ్ళు. ఆతరంగంలో మనం ఏం చేస్తాం అన్ని చూస్తాడా లేదా? ఎబ్రీ 4వ అధ్యాయం 12వ వచనంలో రాయబడి, 12-13 వచనంలో రాయబడిన మాట ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఎబ్రీ 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. అంతేకాకుండా మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదియో లేదు. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక ఏటగా ఉంది. కాబట్టి ప్రేమ సంఘం, మన హృదయంలో కపటం ఉండకూడదు, దుర్మార్గత ఉండకూడదు. అంతేకాకుండా ఒకవేళ మనము కొండలు చెప్పే, అంటే పాపం అని అంటే దేవుడి దృష్టిలో కొండలు చెప్పడం కూడా, అపనిందలు వేయటం కూడా పాపం. అపనిందలు అంటే ఏంటి? అపనిందలు అనేదానికి ఇంకో అర్థం చెప్పిన, అపవాదిని అపనిందలు వేసేవాడు అని అంటాడు దేవుడు. అపవాదిని ఏం చేస్తాడు? అపవాది పని ఏంటంట? అపనిందలు వేసే పని అపవాది పని. మరి నువ్వు నేను తెలిసి తెలియకుండా ఎన్నిసార్లు అపనిందలు వేస్తూ ఉంటాము, కొండలు చెప్తా ఉంటాం. కొండలంటే సాడీలు, కొండలు చెప్తాం. నీ సహోదరి మీద కూర్చుని నువ్వు కొండలు చెప్తున్నావు అన్నాడు. బైబిల్ గ్రంథంలో, సామెతల గ్రంథంలో రాయబడి, కొండె కాని మాటలు లో కడుపులోనికి దిగును. లో కడుపులోనికి దిగు. మీకు తెలుసో తెలీదు, ఇది నిజంగా టేస్ట్ చేసినట్టుగా ఉండి చూడండి. స్వీట్ కానీ ఒక్కోసారి తినే కొంది ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఎవరన్నా ఒక వ్యక్తి గురించి చెడ్డ మాటలు చెప్తా ఉన్నాను అనుకోండి, మీ మాస్టర్ గారు, మోయస్ మాస్టర్ గారి గురించి నీకు తెలుసు అసలుకి అప్పుడు ఏం చేసేవాడు తెలుసు అనగానే ఎంత హృదయంలో నుంచి ఎంత తపన బయలుదేరిద్దో, ఇంకా చెప్పి అవునా. లేదంటే మీకు సంబంధించిన ఎవరన్నా విరోధులు ఉన్నారనుకోండి, ఆయన గురించిన ఇన్ఫర్మేషన్ ఈ వ్యక్తి, తెలిసిన వ్యక్తి మన దగ్గరికి వచ్చి అనుకో, ఆ సబ్జెక్ట్ ఎత్తాడంటే అప్పుడు పని మొత్తం పక్కన పెట్టి చెప్పు విను అన్నట్టుగా ఉంటాం. వాళ్ళు చెప్పే ఇంకా కొండె కాని మాటలు ఎక్కడికి తెప్పి అంట లోకడుపులోని దిగిపోతుంది. అదంట ఇంకా అంతేకాకుండా దురద, అది ఏంటంటే కొరుకు పుండు లాంటిదంట. కొరుకు పుండు లాంటిది అని చెప్పి తిమోతిలో రాసిన పత్రికలో రాయబడింది.
అది కొరుకుకున్నట్టు దాని జోలికి నువ్వు పోకూడదు అనమాట. ఒకసారి మనం గమనించాం, వెంటనే సమయము కొంచెం మించిపోతుంది. అయితే అయినప్పటికీ కూడా ఎలా ఉండాలి అనే విషయంలో ముసలమ్మ ముచ్చట్లు పక్కన పెట్టాలని చెప్పేసి 3 ఎన్నో 1 పేతురు 1 తిమోతి 2 తిమోతి 1 తిమోతి చూడండి 3వ అధ్యాయము 2, 3 వచనాలు కలిసి ఉన్నాయి. చూడండి ఎట్లా ఉండాలి అనేది చదవండి. అదేనా ఉందా? అందులోనే కొండే ఎట్లా ఉన్నది, కొట్టువాడును, సాత్వికుడును, జగడమాడని వాడు, ధనాపేక్ష లేని వాడును. ఇక్కడ కాదు, ఇంకా ఇక్కడ కొండిగాడు మాటలు అని చెప్పేసి ఉంది. చూడండి కొండిగాడు అని చెప్పేసి మాన్యులై ఇక్కడ చూడండి 11 వచ్చిన మాన్యులై ఒండెములు చెప్పని వారును మితానుభవము గలవారును అన్ని విషయంలో నమ్మకం వారునై ఉండాలి. స్త్రీలు ఏం చేస్తారంటే ఎక్కువగా మాట్లాడేది ఎవరంట? పురుషుడు స్త్రీలు ఎవరు ఎక్కువ మాట్లాడతారు? స్త్రీలే. శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టి ఏమనంటే ఒక పురుషుడు సగటున ఒక 10,000 మాటలు మాట్లాడాడు అనుకోండి, స్త్రీ 15,000 మాటలు మాట్లాడిద్దారు సగటున. అంతే, ఎక్కువ డబల్ మాట్లాడినా కూడా అక్కడ వాళ్ళ అంచనా ఏంటంటే స్త్రీ ఎక్కువగా మాట్లాడు. మరి ఇక్కడ స్త్రీ గురించి మితానుభవం కలిగి కొండగత్తులుగా ఉండకూడదు అని చెప్పారు. ఇంకో చోట రాయబడింది, ఈ కొండలు చెప్పటం అనేది ఎలాంటిదంటే ఈ కొరుకు కుండు లాంటిది అని చెప్పేసి రాయబడింది. ఒకసారి ఒక సందర్భంలో 2 తిమోతి 4వ అధ్యాయము 3, 4 వచనాలు చూస్తే ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు కలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. అయితే నువ్వు అన్ని విషయంలో మితముగా ఉండమని చెప్పేసి ఇక్కడ ఏమంటే దురద చెవులు అంటే ఏంటి అంటే చెవులకు దురద వచ్చిందనా? చెవులకు దురద వచ్చిందనా? అది కొండి మాటలు చెప్తా ఉంటారు చూసారా, ఏదో నిందలేసారు అప్పుడప్పుడు ఇంకా దొరదగా ఉండిద్ది. అంటే దురదతో ఎందుకు పోల్చాడు? గీరుకునే కొంది ఇంకా సమ్మగా ఉండిద్ది. మామూలుగా అయితే దురద ఇచ్చింగ్ అనేది గీరుకునే అంతసేపు భలే ఉండేది, ఇంకా గిరాలకు వచ్చింది, తర్వాత పొండు పడిపోయింది. అంటే దురదతో పోల్చాడు. కొన్ని మాటలు దురదతో పోలుస్తూ వచ్చాడు. కాబట్టి ఈ మాటలు నీలో నాలో ఉంటే ఈ రోజు నుంచి మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు కరెక్ట్ అవర్ సెల్ఫ్. దేవుడు మనల్ని దిద్దుబాటు నీకు అసహ్యం కదా అన్నాడు. కొంతమందికి చెప్తే వాళ్ళకి కోపం వచ్చేస్తారు. కొంతమంది నీకు కరెక్ట్ చేస్తే ఏమైతే వాళ్ళ కోపం వచ్చేస్తే నాకు చెప్పే అంత వాడువా, నాకు చెప్పే అంత దాని వాడు అని చెప్పేసాను. ఒకవేళ లోపం కావచ్చు, అది కరెక్టే కావచ్చు, కానీ వాళ్ళకి ఆ కరెక్షన్ అనేది వాళ్ళకి ఎట్టి పరిస్థితిలో ఇష్టం ఉండాలి. పరిశీలన శాస్త్రాన్ని దేవుడు కరెక్ట్ చేస్తా ఉంటే, యేసుప్రభువు వారు కరెక్ట్ చేస్తా ఉంటే ఎప్పుడైనా వాళ్ళు సరిదిద్దుకున్నారా? ఎప్పుడు సరిదిద్దుకోలేదు. నువ్వు నేను పరిశీలన శాస్త్రంలో ఉన్నామంటే ఒకనొక దినాన దేవుడికి ఏం చేయాలి? బైబిల్ గ్రంథంలో రాయబడి దేవుడు దీర్ఘశాంతం వహిస్తూ ఉన్నాడు. 2 పేతురు పత్రికలో చూడండి, 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే ముగింపులోకి వచ్చి ఉన్నాము. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు రాయబడిన ప్రకారము దీర్ఘశాంతం. మన దేవుడు ఏమైనాడు? దీర్ఘశాంతుడై ఉన్నాడు. దీర్ఘశాంతుడు లాంగ్ సఫరింగ్ గాడ్గా ఉన్నాడు. మరి మనం చేసే ప్రతి ఒక్క తప్పుని ప్రభువు చూస్తున్నాడా లేదా? మన హృదయంలో ఉన్నది చూస్తున్నాడా లేదా? మరి చూసినప్పుడు మనం ఏం చేయాలి? దిద్దుకోవాలి, సరిదిద్దుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. అయితే దేవుడు ఆలస్యం చేస్తున్నాడు, రాకడ ఆలస్యం చేస్తున్నాడు. అలాగే మనల్ని కూడా భూమి మీద సజీవు లెక్కలో ఉంచుతున్నాడు. నిన్నే కదా కొండ చర్యలు విరిగిపడి సడన్గా చనిపోవచ్చు. బహుశా ఊహించుంటారా ఎంత పెద్ద వర్షం వచ్చింది, ల్యాండ్ స్లైడింగ్ జరుగుతుంది, కొండ చర్యలు విరిగిపడి చచ్చిపోతారు అని చెప్పేసి తెలిసిద్దా? మరణం ఎప్పుడు ఎవరికి సంప్రాప్తించింది ఎవరికి తెలియదు. మరి ఎన్ని సంఘటనలు మనం జరుగుతూ ఉన్నప్పుడు లాంగ్ సఫరింగ్ గాడిని మనం మళ్ళీ ఆయన టెస్ట్ చేద్దామా? టెస్ట్ చేయకూడదు, నిర్లక్ష్యము చేయకూడదు. అందుకని దేవుడు రాకడ సమీపిస్తున్నప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటాం.
యుద్ధాలు ప్రజెంట్ యుద్ధం భయంకరంగా జరుగుతుంది. ఇజ్రాయెల్ దేశం మధ్య, హిజ్బుల్లా లెబనాన్ మధ్య యుద్ధం జరుగుతుంది. ఇరాన్ మధ్య, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతుంది. అలాగే కొన్ని దేశాల మధ్య, రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్నది. ఇది థర్డ్ వరల్డ్ వారికి దారి తీయచ్చు అనే సంభవాలు. లేదు కాదు అని కూడా అంటానికి అవకాశం ఉంది. కానీ దేవుడికి ఎప్పుడు ఆయన రాకడ వచ్చిందో తెలియదు కాబట్టి, మనకు తెలియదు కాబట్టి ఆయన ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి అప్పుడు వరకు ఏం చేస్తే లాంగ్ సఫరింగ్గా ఉంటున్నాడు. దేవుడి యొక్క కనికరాన్ని, దేవుడి యొక్క ప్రేమను మనం నిర్లక్ష్యం పెట్టకూడదు. అవును, దేవుడు కనికరం గల దేవుడు అండి, దేవుడు గొప్ప దేవుడు అండి, దేవుడు ప్రేమ కలిగిన దేవుడు అని అంటే ఒకనొక దినాన దేవుడు ఉగ్రుడై వస్తాడు. దేవుడు భయంకరమైన, చాలా భయంకరమైన వాడు. ఆ బుద్ధి లేని కనికలతో ఏమంటాడంటే, మీరెవరో నాకు ఇంకొక చోట అంటాడు, అయ్యా నీ పేరట మేము అద్భుతాలు చేసామయ్యా, స్వస్థతలు చేసామయ్యా, అయ్యా నీ పేరట ఎన్నో కార్యాలు మేము చేసామని అంటే, అక్రమం చేయవాలని ఆ ఇద్దరు నుంచి వెళ్ళిపోయి అక్రమం చేయవాలని అన్నాడు. నువ్వు నేను ఎన్ని దర్శనాలు పొందుకున్నాం అనుకున్నా, అయ్యా ఎన్ని ప్రార్థనలు చేసినా, గంటల ప్రార్థన ఎన్ని చేసినా కూడా దేవునికి ఆయాస్కరమైన అక్రమం చేసి, లేదంటే సిద్ధపాటు లేకపోతే, దేవుని రాకడ ఈ రోజు వస్తే ఎత్తబడే గుంపులో నేను ఉంటాననే నిరీక్షణ నీకు లేకపోతే, నీ ప్రార్థనలు ఏం కావాలి? నువ్వు చేసిన ఆ గొప్ప గొప్ప క్రియలు ఏం కావాలి చెప్పండి? ఇవన్నీ నిర్వీర్యమే కాదా? కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకున్నాం, దేవుని రాకడ అనేది ఎప్పుడు ఉంది. ఆ రాకడప్పుడు దేవుడు పరిశుద్ధతే కోరుకుంటాడు. ఏం కోరుకుంటాడు దేవుడు? నువ్వు ఎంత బైబిల్ చదివావు అనేది నీకు దేవుడికి లెక్క కాదు, ఎంత ప్రార్థన చేసావనేది దేవుడికి లెక్క కాదు, పరిశుద్ధంగా ఉన్నావా లేదా అనేది దేవుడికి లెక్క. ప్రియమైన సంఘం, నేను ఒకటంటే, నాకు చాలా చిన్నప్పుడు మా అమ్మ ఒక పక్కన ఒక గదిలో ఉండి కొంతమంది స్త్రీలతో వాక్యం చెప్తూ ఉండేది. దేవుడు రాకడ వచ్చినప్పుడు ఇట్లా ఉండేది. ఆ రాకడ తర్వాత భూమి మీద ఇలాంటి తెగుళ్ళు వస్తాయని చెప్తూ ఉంటే ఇంకో గదిలో, అంత వయసులో ఉండేవాడు, అంత వయసులో ఉండి నేను భయపడిపోతూ ఉండేవాడు, వణికిపోతూ ఉండే, ఎంత భయం వచ్చేదంటే హృదయంలో. ఒకవేళ సడన్గా దేవుడు వచ్చేసి మమ్మల్ని కొంతమందిని దేవుని బిడ్డలను ఎత్తుకొని పోతే నా పరిస్థితి ఏంటి అని అప్పటి నుంచే, నాకు చాలా చిన్న వయసు నుంచే ఆ కలవరపాటు, ఆ భయం ఉండేది. ఈ రోజులో విశ్వాసులు ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నారు, ఎంత భయం లేకుండా ఉంటున్నారు, ఎంత నెగ్లిజెన్స్. నిజంగా ఈరోజు ఇన్ని ఖాళీలు ఉన్నాయనంటే, ఈజ్ ఇట్ నాట్ ద నెగ్లిజెన్స్ ఆఫ్ ది బిలీవర్స్? ఈ విశ్వాసుల యొక్క నిర్లక్ష్యం కాదా? మరి చూడండి, నిర్లక్ష్యం అనేది మహాపాపం అని చెప్పి రాయబడి, బుద్ధి లేని కనికలు చేసింది ఏంటండి? నిర్లక్ష్యం కాదా? ఓన్లీ ద నెగ్లిజెన్స్. దే డిడ్ నథింగ్. ఏమి చేయలేదు, ఏ పాపం చేయలేదు వాడు. ఏముంది, ఒక కునికేద్దాము ఆ తర్వాత చూద్దాంలే అని చెప్పేసి అనుకున్నాడు. ఈ కునికేసే లోపు ఏమైంది? ఆలస్యం అవ్వటము, ఈ దీపం తైలం తగ్గిపోవటము, బుద్ధి గల కనికలు ఏం చేశారు? అలర్ట్ అయిపోయారు వెంటనే. అమ్మో, ఒకవేళ లేట్ అయితే మళ్ళీ తైలము ఉండదు, ఒకవేళ తైలం ఉండదని తైలము వెళ్ళిపోయి షాపులు దగ్గర తీసుకొచ్చుకోకపోతే షాపులు కూడా మూసేసి ఉండొచ్చు. అందుకని ముందుగానే అలర్ట్ అయిపోయి సిద్ధపడి ఉన్నారు. ఒకటే నెగ్లిజెన్స్ దేనికి కారణం తీసిందంటే నరకానికి దారి తీసింది. అక్కడ ఏడుపులు పండ్లు కొరుకుతాయో ఉండనని చెప్పారు. కాబట్టి ప్రేమైన సంగమా, ఈరోజు మనం ప్రభు భోజన సంస్కారంలో మనం పాల్గొంటున్నాం. నీకు నిత్య జీవితానికి వెళ్తాననే నిరీక్షణ లేకపోతే ఈ బలంలో చేయాల్సిన ఉపయోగం లేదు. హృదయాన్ని సరిదిద్దుకోకపోతే ఈ బలంలో చేయాల్సిన ఆ దేవుడి సన్నిధిలో ఏదో యాంత్రికంగా వేయటమే కానీ ఉపయోగం లేదు. కాబట్టి ఈరోజు దేవుడు దిద్దుబాటు నీకు అసహ్యంగా, దిద్దుబాటును ప్రేమించి, ప్రభా నువ్వు నన్ను కరెక్ట్ చేస్తే నేను సిద్ధంగా ఉన్నానయ్యా, నాలో ఉన్న లోపాలు ఎట్లా తెలుస్తుంది? ఒక్కొక్కసారి సేవకుడి ద్వారా చెప్తాడు దేవుడు. ఏది బైబిల్ చదువుకున్నవాడికి, బైబిల్ మీద ఎక్కువగా అవగాహన లేనివాడికి సేవకుడి ద్వారా దేవుడు హెచ్చరిస్తాడు. అదే బైబిల్ ప్రతి దినం చదువుకున్నాం అనుకోండి, ప్రతి దినం బైబిల్ ద్వారా మనం ఏం చేస్తాడు? దేవుడు సరిదిద్దుతూ ఉంటాడు, హెచ్చరిక చేస్తూ ఉంటాడు. ఏంటంటే నీ వాక్యం పాపం దీపం త్రాకు వెలుగునే ఉందంటే, నీలో ఏదైతే చీకటి ఉందో ఆ చీకటిని దేవుడు ఏం చేస్తాడు? టార్చ్ లైట్ ద్వారా, వెలుగు ద్వారా చూపిస్తా ఉంటాడు. కాబట్టి ప్రేమ సంగమా, దయచేసి నిర్లక్ష్యం, అలక్ష్యం ఏమాత్రం చేయకూడదు. నిన్న దినాన వచ్చిన వర్షం నా చిన్నతనం నుంచి ఎంతమట్టుకు రాలి, అంత వర్షం వచ్చిందండి. మరి చూడండి, ఎంత భయంకరమైన వర్షము నిన్న. వాటర్ అదంటే లంకలు అనుకున్నాం, అక్కడ సంగతి పక్కన, ఇక్కడ కూడా వచ్చేసి సరే అక్కడ ఓకే. విజయవాడలో కూడా పాస్టర్ గారు ఇంటి దగ్గర కింద అంత ఫుల్ నడువులోకి వచ్చేసినాడు. సరే అక్కడ సంగతి అది డౌన్ అనుకున్నాం. ఇక్కడ మన ఇంటి దగ్గర కాలువ దాదాపు నడువులోతుంది. ఇక్కడ కాలువ నడువులోతు అయిపోయిన తర్వాత ఇంకో బెత్తుడుంటే నీకు పైకి వచ్చేస్తాయి. ఇంకో పైకి వచ్చేస్తే ఈ పై నుంచి వచ్చే నీళ్లు కూడా కిందకి వెళ్ళవు, వెనక తన్నిద్ది అనమాట. ఆ కాలువలో నీళ్లు వెనక తంతున్నాయి, అలాగే వెనక తల్లిన నీళ్లు మళ్ళీ ఇక్కడ పైకి తంతాయి.
ఈ స్లాబ్కి ఇంకా స్లాబ్ మీద నిలిచిపోవడమే నీళ్ళు, కిందకే పట్టడానికి కూడా లేదు. ఎంత విస్తారమైన వర్షం. అప్పుడు జలప్రళయం గుర్తొచ్చింది. జలప్రళయంలో నిజంగా 40 దినాలు, 40 పగళ్ళు, 40 రాత్రులు విస్తారమైన ఆకాశపు తూములు వెప్పండి. ఎవరో ఒకళ్ళు అన్నారు ఆకాశానికి చిల్లుబడింది, తూమే వెప్పబడిందంట. ఆకాశపు తూములు వెప్పబండి అని చెప్పేశాను. మరి నిజంగా ఊహించుకుంటే ఒకవేళ మనకి జరగకూడదని జరిగితే నువ్వు నేను పర్లోకానికి వెళ్తామని నిరీక్షణ నీకు ఉందా? యేసుప్రభువు వచ్చిందే నిత్య జీవితానికి ఇవ్వడానికి వచ్చాడు నీకు, ఎవర్ లాస్టింగ్ లైఫ్ ఇవ్వడానికి నీకు దేవుడు ఇవ్వడానికి వచ్చాడు. మరి అది కానీ నువ్వు పొందుకోకపోతే ఈరోజు ఆ నిరీక్షణ నువ్వు కోల్పోతే ఉపయోగం ఏముంది? బ్రతికినా కూడా నిర్జీవుడే. కానీ దేవుని పెట్టి దేవుని యొక్క గొప్పతనం ఏంటంటే కనికరం కలిగిన దేవుడు. ఆ కనికరం కలిగిన దేవుడు దీర్ఘశాంతం కలిగిన దేవుడు కాబట్టి నువ్వు రక్షణలో ఆనందించవచ్చు. ఒకప్పుడు ప్రభు నేను విగ్రహారాధికుని, ఒకప్పుడు వ్యభిచారిని, ఒకప్పుడు దొంగతనం చేసేవాడిని, ఒకప్పుడు దుర్మార్గం క్రియ చేసేది. ఈరోజు దేవుడి సన్నిధిలో పరిశుద్ధురాలుగా దేవుడు ఏర్పాటు చేసిన దేవుడు కృప కాదా? కాదా? ప్రభు నేను ఒకప్పుడు విగ్రహారాధికురాలు, నన్ను దేవుడు నువ్వు రక్షించుకున్నావయ్యా, విగ్రహారాధికుడు అయ్యా, నన్ను రక్షించుకున్నావయ్యా, నీకు స్తోత్రం అయ్యా. సజీవుడని నిన్ను కొలిచే కృప కేవలం నువ్వు నన్ను దర్శించబట్టే కానీ నా యొక్క ప్రేమ కాదు, నా యొక్క గొప్పతనం కానే కాదు, అది నీ కృప అయ్యా అని చెప్పేసి మనం స్తుతియాగం చేయవాడు ఏం చేయాలంట? స్తుతియాగం చేయాలి. 50వ అధ్యాయంలో 14 వచనం రాయబడింది. 50:14లో కీర్తన 50:14లో చివరి వాక్యం ముగించుకున్నామండి. 50:14 రాయబడింది. స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరుచుతున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచు. దేవునికి స్తుతియాగం చేయవాడు మహోన్నతునికి, ఇది 50:14 చూడండి. దేవునికి స్తుతియాగం చేయవాడు మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించు. కాబట్టి దేవుడికి స్తుతియాగం చేసేవారుగా ఉండాలి. మనం ఎప్పుడు కూడా దేవుడికి స్తుతియాగం చేసేవాడు. చివరి వచనం కూడా ఉంది. ఏమన్నాడు? స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరుచుంటే వాడు మార్గము సిద్ధపరచుకోవాలి. అంటే మన మార్గం సిద్ధపరచుకోవాలి. ఏ విధంగా సిద్ధపరచుకుంటే ఎప్పుడు కూడా స్తుతించే వాళ్ళగా, మహిమపరిచేవాళ్ళుగా. స్తుతియాగం చేయటమే దేవుడికి ఇష్టం. నీ యొక్క అర్పణలు, నీ యొక్క కానుకలు దేవుడికి కాదు కావాల్సింది. మన వాళ్ళు చాలా మంది ఏం చేస్తారంటే దేవుడికి ఒక అర్పణం ఇచ్చేసి రుణం తీర్చేసుకున్నాం ఇంకా చెప్పేసానంటారు. దేవుడు ఏదైనా మేలు చేశాడు అనుకోండి, ఆ దేవుడికి ఒకనొక వ్యక్తి దగ్గరికి వెళ్తే మేము ప్రార్థన చేయడానికి వాళ్ళు అన్నారు. వాళ్ళ పిల్లడికి వాళ్ళకి జ్వరం తగ్గితేనంట, లేదా ఏదో సమస్య వచ్చింది, ఆ సమస్య తీర్చితే ఆ కాకాని వెళ్ళి లడ్లు ఇద్దాం అనుకున్నానండి అని చెప్పేసి. నిలువెత్తు లడ్లు అంటే ఉండిది కదా హైందవుల్లో, ఏంది నిలువెత్తు వాళ్ళు కూర్చోబెట్టి పక్కన తరాసులో కూర్చోబెట్టి ఒక పక్కన ఎన్ని లడ్లు, అలా లడ్లు ఇస్తే దేవుడికి ఏంటి నేను అన్నాను. దేవుడికి ఏంటి? నువ్వు లడ్లు ఇచ్చేవా, నువ్వు ఏది ఇచ్చావా? దహన బలులు బైబిల్లో రాయబడి. దహన బలులు నీకు ఇష్టమా? దహన బలి నీకు ఇష్టమో దైవా బలులు మరొకసారి దేవా విరిగి నలిగిన యట్టి హృదయాంబు జేయావు దహన బలి నీకు ఇష్టమో మరియు దైవా బలులు విరిగిన. కాబట్టి దేవుడికి దహన బలు దేవుడికి ఇష్టం లేనే లేదు. నువ్వు అర్పించే అర్పణ 1000 కావచ్చు, 1,00,000 కావచ్చు, 1,00,000 కావచ్చు, ఎకరం పొలం కావచ్చు, దేవుడికి ఇష్టమా? దేవుడు అది అట్లా. దేవుడు ఏమంటా నీ హృదయాన్ని అడుగుతున్నాడు. నీ హృదయపూర్వకమైన బలి నువ్వు దేవుడికి అర్పిస్తావు. స్తుతియాగం అర్పించేవాడు దేవుడిని మహిమపరుస్తున్నాడు. ఒకటండి మనం చేసి పరలోకంకి వెళ్ళి చేసే డ్యూటీ ఏం చెప్పండి? పరలోకంకి వెళ్ళి దేవుడు స్తుతించి మరి భూమి మీద ఏం చేయాలి? మనం అదే చేస్తా ఉంటే పరలోకానికి ఇక్కడ ఒక ట్రైనింగ్ లాంటిదా. ఇక్కడికి ఏం చేయాలి? ప్రార్థన అంటే స్తుతి, ప్రార్థన అంటే ఆరాధన, ప్రార్థన అంటే కృతజ్ఞత స్తుతి. అంటే ప్రార్థన అంటే అదే. ఏం చేయాలి? ఎప్పుడు మనం దేవుడు ఏం చేయాలి? మహిమపరుస్తూ ఉంటాడు, స్తుతిస్తూ ఉండాలి, కనపరుస్తూ ఉండాలి. ఎడతెగక ప్రార్థన చేయడం అంటే ఏంటి? ఎప్పుడు విజ్ఞాపన చేయడం అనేది ఉద్దేశం కానే కాదు. విజ్ఞాపన అది కాదు. దేవుడు ఎప్పుడు కూడా ఎడతెగక బలు అర్పిస్తూ ఉండాలి. ఏ బలు అర్పించాలంట? ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి. ఇదివరకేమో సొలొమోను మహారాజు అడుగుకి 6 అడుగులకు ఒకటే పెద్ద పెద్ద కోడెలు గొర్రెలు బలు అర్పిస్తూ వచ్చాడు. ఇప్పుడు మనం ఏం అర్పించాలి? అడుగులో దేవుడిని స్తుతించాలి, అడుగులో దేవుడిని మహిమపరుస్తూ ఉండాలి, అడుగులో దేవుడిని కీర్తిస్తూ ఉండాలి. అయ్యా అంత గొప్ప దేవుడు అయ్యా,
ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నట్టు దేవుడి కృప. ప్రతి అడుగులో మనకు గుర్తొస్తూ ఉంటుంది. మన యొక్క నేత స్థితి గుర్తొస్తూ ఉంటుంది, దేవుడి యొక్క ఉన్నత స్థితి గుర్తొస్తూ ఉంటుంది. గుర్తొచ్చినప్పుడు భయపరచడం, అదే ఎవరితో కాక ప్రార్థన, స్తుతులు అర్పించడం, బలి అర్పించడం, స్తుతియాగం అర్పించడం, అదే కదా. ఇంకేం కావాలి? ఆ స్తుతియాగం చేస్తూ ఉంటే అప్పుడు ఏంటి అంటే దేవుడు రాకడ వచ్చినా కూడా నువ్వు సడన్గా ఖచ్చితంగా పర్వకంటావు. ఎందుకంటే దేవుడిని స్తుతిస్తున్నావు కాబట్టి, ఆయన కాంటాక్ట్లో ఉన్నావు కాబట్టి వెళ్ళిపోతావు. ఒకవేళ మన పోకడ జరిగినా కూడా, ఏదైనా ప్రమాదం జరిగినా కూడా మనమైనా వెళ్ళిపోతాం. కాబట్టి ఇలాంటి కృప, ఇలాంటి యొక్క ధన్యత మనకుంటే ఇదే శుభప్రదమైన నిరీక్షణ అంటారు అన్నమాట. ఎస్, నేను ఒక దినాన్ని చనిపోయి పర్లోకానికి వెళ్తాను. వాడే ఎంజాయ్ చేయగలుగుతాడు, దేవుళ్ళు ఆనందించగలుగుతాడు, దేవుళ్ళు సంతోషించగలుగుతాడు. నిజంగా క్రైస్తవ జీవితంలో ఉండి విచారంగా ఉంటాను. నేను ఐ డోంట్ లైక్ అంటారు. నేను అసలు ఇష్టపడినా ఇష్టపడను. ప్రభు ఒక్కోసారి బాధ వచ్చినప్పుడు, శరీరం బాధ వచ్చినప్పుడు వద్దు ప్రభు, నేను ఈ పెయిన్ పెట్టినా పర్లేదు, నేను సంతోషించాలి, నేను ఆనందించాలి. పౌలు గారు అంటారు, ప్రభు నందు ఆనందించాడు. మరలా చెప్పదును, విపరీతమైన దెబ్బలు కొట్టి జైల్లో వేసేసాడు. ఏం చేయాలి? అయ్యో బాబా చెప్పు, అయ్యో బాబాలు మొరపెట్టాడా? నో, ఈ ప్రైజ్ గాడ్. అక్కడ జైల్లో కూడా విపరీతమైన దెబ్బలు కొట్టినప్పుడు ఆ జైల్లో కూడా ఏం చేశాడు? కీర్తనలు పాడుతూ, ప్రార్థన చేస్తూ, స్తుతులు అర్పిస్తూ ప్రార్థన చేస్తాడు. నీకు నాకు ఉన్న ఒకే ఒక టాస్క్ ఏంటంటే దేవుడు చెప్పింది, ఎప్పుడు దేవుడికి కృతజ్ఞత స్తుతి యాగం అర్పించడమే దేవుడికి ఇష్టమైంది. ఒకేలా నీకేమైనా సమస్య వస్తే ఆపత్కాలం నేను నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నువ్వు నన్ను మహిమపరచు. ఒకవేళ సమస్య రాకుండా ఉండవు. సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తావు? వెంటనే అయ్యా నువ్వు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. అప్పుడు నువ్వేం చేయాలి? మళ్ళీ వెంటనే మహిమపరచాలి నువ్వు. అది దర్శనం, అదే ప్రైజింగ్ గాడ్. ఆల్వేస్ ప్రైజింగ్ గాడ్ ఈజ్ ఎనఫ్ ఫర్ గాడ్. అలాంటి కృపలో పరిశుద్ధాత్మ దేవుడు మనం నడిపించిన కాక సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుడి కృపా సమాధానం యేసు క్రీస్తు వల్ల మన హృదయానికి మన తలపులకు కావలి ఉండును గాక.